అందరికీ నమస్కారం. సినిమా ఫీల్డ్లో 25 సంవత్సరాల దాకా పనిచేసిన వ్యక్తి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడమే కాకుండా మరి నీడ అనే సినిమాకు డైరెక్ట్ చేశారు ఆయన. ఆయనకి ఎన్టీఆర్ రామారావు గారు అంటే చాలా అభిమానం. ముఖ్యంగా ఏంటంటే చెన్నైలో ఆయన ఇంటికి కూడా వెళ్ళిన వ్యక్తి. ఆ తర్వాత మరి ఎన్టీ రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారు హీరో అయిన తర్వాత కూడా మరి బాలకృష్ణ గారి సినిమా గొప్పిండేలుడికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, ఆ తర్వాత చాలా సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం చేశారు ఆయన. మరి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు జేఎస్ఆర్ అంటూ ఉంటారు. ఈరోజు మన గెస్ట్ ఆయనే. ఆయనతో మాట్లాడి ఎన్టీ రామారావు గారి గురించి కానీ లేదా బాలకృష్ణ గారి గురించి కానీ, ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈయన బాలకృష్ణ గారి మీద ఒక బుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బాలకృష్ణ గారి కెరీర్ మీద సరైన పుస్తకాలు లేవు అనే ఆలోచనతో ఆ పుస్తకాన్ని శ్రీకారం చుట్టారు. రేపు బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. ఆ వివరాలు కూడా మనం కనుక్కుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఎన్టీఆర్ గారు లేదా బాలయ్య గారు అసలు ఎలా మీకు కనెక్ట్ అయ్యారు? వాళ్ళు అవతార పురుషుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, అభిమానుల గుండె చప్పుడు ఎన్టీఆర్కి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శతకోటి సాష్టాంగ నమస్కారాలు. ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలిశారు? మీరు ఎప్పుడు కలిశారా? ఆయన్ని కలిసిన సందర్భం అందరిలాగానే, అంటే చాలామందిలాగా నాకు కూడా జరిగింది. చిన్నప్పుడు చాలా ఊళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తిరుపతికి యాత్రా బస్సులు వేసేవాళ్ళు. అలాగా ఒక యాత్రా బస్సులో నేను కూడా మా ఊరి నుంచి వెళ్ళేవాడిని. అప్పుడు నా వయసు మహా అయితే 5 లేదా 6 సంవత్సరాలు ఉంటాయి. అలాగా తిరుపతి దర్శనం అయింది. తర్వాత యథావిధిగా అప్పుడు తిరుపతి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు ఎన్టీఆర్ని దర్శించుకుని వెళ్ళాలి. ఉదయాన్నే వెళ్ళడం జరిగింది. ఆయన ఉదయం తప్ప మరో సందర్భంలో ఆయన కలిసే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఆయన ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యన అనుకుంటాను అప్పుడే ఈ అభిమానుల్ని కలవటం అనేది జరిగేది. అలాగా అభిమానులతో పాటు ఆ తిరుపతి నుంచి వచ్చిన భక్తులతో పాటు మేము కూడా లోపల నుంచి ఆయన ధవళ వస్త్రాలు అంటాం చూడండి, ఆ తెల్లటి వస్త్రాల్లో ఆయన బయటకు వస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు నాకేమీ అనిపించిందో తెలియదు, కానీ దైవాన్ని ఈయన చూస్తుంటే నిజంగా ఒక కలియుగ దైవాన్ని చూస్తున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ అప్పుడే నా మనసులో, నా హృదయంలో మొదలైంది. అలాగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుపతి వెళ్ళి ఒక ఎన్టీఆర్ భక్తుడిగా తిరిగి వచ్చాను అనుకోవాలి నేను. అలా అనిపించింది నాకైతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్టీఆర్ నాకు ఆరాధ్య దైవం. ఎంతమంది వచ్చి ఉంటారండి ఆ టైంలో? ఎంతమంది మీరు వెళ్ళిన టైంలో ఎంతమంది వచ్చి ఉంటారు ఇంటి ఆవరణకి? అంటే అదే అంటున్నాం కదండి, ఒక 4-5 బస్సులు అలా ఉంటాయేమో. ఆ పోర్టుగా అయితే మొత్తంగా నిండిపోయింది. ఆ పోర్టుగాలు అందరూ ఉన్నారు. నేను ఆయనే తదేకంగా చూస్తూ ఉన్నాను. ఇక నా కళ్ళు కంప్లీట్గా ఆయన కనెక్ట్ అయిపోయినాయి. ఇంకా నాకు అన్నీ అవుట్ ఫోకస్ అయిపోయినాయి అనమాట. ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాను. అప్పటికే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎన్టీఆర్ అంటే అలాగా, ఎన్టీఓడు ఇలాగా, ఆయన సినిమాలు అలాగా, జానపదాలు ఎలాగే, కత్తి తిప్పితే అలాగే, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. మనం తెలియకుండానే మన మనసులో ఆ ప్రభావితం ఉంటుంది. అదేవిధంగా నాకు కూడా ఉండింది అప్పటికి. అందువల్ల ఏంటంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు మనం అంతకంటే ఇదేదో కొత్త వింత గొప్ప అద్భుతం అన్నట్టు మనం కూడా అలానే అలా చూడటంతో ఇంకా అలాగా ఆ దైవాన్ని అలా చూస్తూ ఉండిపోయాము. ఇంకా తర్వాత ఆయన ఏం మాట్లాడారు అంటే వచ్చిన వాళ్ళని పలకరించడం, తర్వాత ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, వ్యవసాయమా, ఏం పంటలు పండుతాయి, మీరు ఎలా వచ్చారు, క్షేమంగా వెళ్ళండి, దర్శనం బాగా జరిగిందా, ఇవన్నీ యథావిధిగా ఎన్టీఆర్ అలాంటి క్షేమ సమాచారాలు అడగటం, తెలుసుకోవటం, మాట్లాడటం, ఆ విధంగా పంపించడం అనేది ఎన్టీఆర్కి ఉన్న మొదటి నుంచి ఉన్న సంస్కారం. మొత్తానికి తిరుపతి భక్తుల్లో మీరు ఎన్టీఆర్ గారి భక్తుడిగా దర్శించుకున్నారు. నాకు రోమాంచితం అయిపోద్దండి ఎన్టీఆర్ గురించి చెప్తే. ఎన్టీఆర్ గురించి నేను చెప్పడం కదండి, ఎన్టీఆర్ గురించి ఎవరు చెప్పినా కూడా నేను ఒక రామాయణాన్ని పదే వింటే ఇంకా వినాలనిపిస్తుందో, ఈ రామనామం అంటే ఈ రామారావు ఎన్టీఆర్ అనే ఆ అక్షరాల గురించి మనం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి. అదేదో గొప్ప. ఆ రోజుల్లో అసలు ఎవరికైనా అంతే. అలాగా నేను కూడా అంతే అనమాట. అసలు ఎన్టీఆర్ గురించి నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా, అంటే మీరు చాలామంది ఇంటర్వ్యూ మీరు చేశారు ఎన్టీఆర్ గురించి, మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేసింది కూడా నేను మొత్తం చూసి మొత్తం 1-2 కాదండి, అన్నీ చూసేస్తాను. ఎన్టీఆర్ గురించి ఏది వచ్చినా చూసేస్తానండి. టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్టీఆర్ గురించి పలానా వాళ్ళు దారిపోయే వాళ్ళు ఎవరైనా చెప్తున్నా కూడా అది నేను చూసేయాల్సిందే. ఎందుకంటే నాకు తెలియని కొత్త విషయం ఏదైనా నేను తెలుసుకుంటేనేమో, అంటే ఆ దేవుడి గురించి, ఆ మహానుభావుడి గురించి నాకు ఇంకో కొత్త విషయం తెలియాలి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను తెలుసుకోవాలి. అంతా నాకు ఆత్రం ఎన్టీఆర్ అంటే. ఆయన షూటింగ్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ ఏరియాకి, మీ ప్రాంతం, మీరు ఏ ఊరు? మాది వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఏ ఊరండి వెస్ట్ గోదావరి? వెస్ట్ గోదావరిలో చాలా చిన్న కుగ్రామం అండి, వెదళ్ళకుంట, గోపాలపురం కాన్స్టిట్యున్సీ. ఓకే, అట్లాగా. అక్కడ ఏమైనా షూటింగ్ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు కానీ ఆవిడ వచ్చి ఉంటారు కదా, ఆ సందర్భాలు ఏమి లేవా? షూటింగ్లకు రాలేదు కానండి. ఎన్టీఆర్ నేను ఆ తర్వాత అక్కడ చూసిన తర్వాత రెండో సందర్భం చూసింది గోపాలపురంలోనే. అది ఎలా అంటే ఆయన పార్టీ పెట్టారు ఇప్పుడు
పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా చైతన్య రథంలో ఇంకా స్టార్ట్ కాలేదు అది. 82లో ఆయన ఎలాగే తెల్ల పంచే తెల్ల జుబ్బా వేసుకుని అంబాసిడర్ కారు ఆయన ఓన్ అన్నారు, తర్వాత తెలిసింది. ఆ కారులో గోపాలపురం వచ్చారు. అప్పుడు ఏముందంటే పోలీస్ సెక్యూరిటీలు ఏమి ఎలాంటి హడావిడి ఏమి లేదు. ఒకే ఒక కానిస్టేబుల్ అనుకుంటా పక్కన ఉన్నట్టున్నారు. ఆయన రామాలయం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడికి వెళ్ళి సభలో పాల్గొనే కార్యక్రమం ఆ రోజునే. మేము స్కూల్కి వెళ్ళాము. నేను అప్పుడు 7th క్లాస్. నేను స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ఎగ్గొట్టేసి నేను ఎన్టీఆర్ వస్తున్నానని తెలియగానే నేను గోపాలపురం వెళ్ళిపోయి అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కార్లో దిగారు, వచ్చారు. నేను ఇంకా ఆయన ఆల్మోస్ట్ దగ్గరగా నా పక్కంటే నడుచుకుంటే ఎవరు సెక్యూరిటీ ఆపేది ఏం లేదు, చాలా సింపుల్ ఉండేదన్నమాట. నేను ఇంకా ఆయన అంత టచ్ చేసి నేను పక్క తప్పుకున్నాను. నేను అంటే అలా టచ్ చేస్తేనే నాకు ఆ దైవాన్ని టచ్ చేసినంత ఆనందం కలిగింది. అంటే చిన్నపిల్లం కాబట్టి మమ్మల్ని ఎవరిని అక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను ఆయన కాలు మీద పడదామని ట్రై చేశాను, కానీ అలా పంచి నా పట్టుకుని జారి కింద పడ్డాను, ముందుకెళ్ళిపోయాడు ఆయన. అది ఒక జ్ఞాపకం. ఓకే, రెండోసారి అలా. ఇంకా ఆ తర్వాత ఎన్నోసార్లు చూశానండి. ఆ తర్వాత ఆయన పార్టీ ప్రచారాల కోసం ఇంకా విరివిగా తిరిగేవారు. అవునవును. అలా గోపాలపురం వచ్చినప్పుడు మళ్ళీ నేను తిరిగి మళ్ళీ ఆయన వచ్చారంటే ఇంకా స్కూల్ ఉందా ఇంకోటి ఉందా అదంతా వేరేవి, ఇంకా అవన్నీ ఉండే కాదు. ఇక వెళ్ళిపోయి ఇంకా అసలు ఆ మీటింగ్లకు వెళ్ళిపోవటం, ఇంకా అలా చూడటం అండి. ఇంకా ఆయన తప్ప ఇంకెవరిని చూసే పని లేదు. ఇంకా చుట్టుపక్కల జనం ఉన్నారా, క్రౌడ్ ఉన్నారా, ఇంకేముంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన సినిమాల్లో మీకు బాగా మిమ్మల్ని హత్తుకుపోయిన సినిమాలు ఏంటి? ఆయన పాత్రలు కానీ ఏ సినిమాలు మీకు బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి? ఇది చెప్పడానికి ముందు నేను ఇంతకుముందు కంక్లూడ్ చేస్తాను. అలాగే చేయండి. అయితే ఆ ఎన్టీఆర్ ప్రసంగం అయిపోయిన తర్వాత అది సరిపోయేది కదా మాకు. ఆయన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన వస్తారు, కానీ నా చెప్పేది వెళ్ళిపోతూ ఉంటుంది అనర్గళంగా. వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి 5 నిమిషాలు అవ్వచ్చు, అది అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు. కానీ అది ఎంత టైం అయింది అనేది వినేవాళ్ళకి అసలు అది నిమిషాలు కూడా అయ్యేది కాదు, సెకండ్లు కూడా అనిపించేది కాదు. అరే అప్పుడే అయిపోయింది ఎన్టీఆర్ ప్రసంగం అన్నట్టు. ఆయన మళ్ళీ దిగిపోయి లోపలికి చైతన్య రథం మీద నుంచి కిందకి దిగి లోపలికి కూర్చుంటే స్టార్ట్ అయ్యేది కదా. ఇంకంతే. ఆ తర్వాత మాకు ఇంక దిగులు వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఎలా చూడగలం అంతే. ఆ పక్కన ఇంకో ఊళ్ళో కోయిలగూడలో ఉందంట, అక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్ ఉందంటే అక్కడ బస్సులు అప్పుడు తక్కువ కదండి. సడన్గా మా లక్ వద్ద ఏదైనా బస్సు దొరికితే ఆయన కోయిలగూడ వెళ్ళి రీచ్ అయ్యే లోపల మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ముందు లేట్ అయ్యేది ఆయన రావడానికి కూడా. లేట్ అయ్యేది. మధ్యలో ఏదో గ్రామాన్ని కవర్ చేసుకుని ముందుకెళ్ళేటప్పటికల్లా మేము కోయిలగూడలో వెయిట్ చేయడం, మళ్ళీ ఆ తిరిగి అక్కడ ఆయన ప్రసంగం వింటాం. అలాగే వీలైనంత వరకు ఎక్కడ దాకా ఆయనకి అవకాశం ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఆ ప్రసంగాలు చూసిన పరిస్థితి అండి మాది. అంటే ఆ స్పీచెస్ వినే పరిస్థితి. అంటే ఆయన ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడాలంటే తాపత్రయం, కోరిక, ఆ బలమైన అభిమానం. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాకి మీరు అడిగిందేమో. అది ఎన్టీఆర్ రామారావు గారి సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమాలు ఏంటి, పాత్రలు ఏంటి? మొట్టమొదటైతే నాకు తెలిసి నా ఊహ తెలిసి నేను మొట్టమొదటి చూసిన సినిమా నాకు తెలిసి శ్రీకృష్ణ సత్య లేదా బాలనాగమ్మ. ఎందుకంటే అప్పుడు నేను ఒళ్ళో కూర్చుని సినిమాలు చూసే వయసు నాది. అది మా నాన్న ఒళ్ళో కూర్చున్నానా అమ్మ ఒళ్ళో కూర్చున్నా నాకు తెలియదు. బట్ మొదట చూసింది మాత్రం అలుకమానవే చిలుకలకొలికిరు తలుపు తీయవే ప్రాణసఖీ. ఆ పాట శ్రీకృష్ణ వచ్చాయండి. అది నేను ఆ గెటప్లో ఎన్టీఆర్ చూశాను. ఏది సత్యభామ ఉంటుంటే ఆవిడ కాలుతో తనుద్ది. అది ఆ ఎన్టీఆర్ అంటే నేను అభిమానించే ఆరాధ్య దైవాన్ని ఆ కృష్ణుడి రూపంలో మొట్టమొదటి సినిమా రూపంలో చూశాను నేను అని నాకు అది మొదటి జ్ఞాపకం. రెండో సినిమా బాలనాగమ్మ మేబీ. అక్కడ అదేలా గుర్తుందంటే మాయిల పకీర్ ఎస్వి రంగారావు ఏదో ఒక అంటాడు భయంకరంగా ఒక మంత్రం చెప్పిస్తా, దానికి భయపడిపోయేవాళ్ళం చిన్నప్పుడు. అలాగా ఒక ధైర్యం ఒక భయం. అలాగే ఎన్టీఆర్ అలా గుర్తుండాడు. తర్వాత మొట్టమొదటి సినిమాగా నాకు గుర్తున్నది అలాగే ఎస్విఆర్ కూడా. ఒక ధైర్యం ఒక భయం. ఆ చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు ఆ రెండు జ్ఞాపకాలు నాకు ఆ సినిమాల గురించి. అలాగే మరి ఇంకా ఎన్టీఆర్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే అదే ఫుల్ స్టాప్లు ఉండవండి, కామాలే ఉంటాయి ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే. అడవిరాముడు అప్పటికి నేను బహుశా 3rd క్లాస్ అనుకుంటాను నేను. ఆ టైంకి మా పక్కన దేవరపల్లిలో థియేటర్ కొత్తగా కట్టారు. ఆ కొత్తగా కట్టిన థియేటర్ ఓపెనింగే ఈ సినిమా రిలీజు. అడవిరాముడు సినిమా రిలీజ్ అయింది. అప్పటి వరకు మా ఊళ్ళో గోపాలపురం థియేటర్, శ్రీ వెంకటేశ్వర టూరింగ్ టాకీస్ గోపాలపురం థియేటర్ పోస్టర్ మాత్రమే చూసిన సందర్భం తప్ప మాకు ఇంకో పోస్టర్ తెలియదు ఆ ఊర్లో. అలాంటిది అడవిరాముడు రిలీజ్ అయిన తర్వాత 1977 ఏప్రిల్ 28 అనుకుంటా అండి. డేట్ బాగా గుర్తుంది మీకు? గుర్తు పెట్టుకోవాలి కదండి అభిమానులు, మనకు అలా గుర్తుండకపోతే ఎట్లా. అలాగా ఆ సినిమా రిలీజ్ అయినప్పటికీ అప్పుడు కొత్తగా దేవరపల్లి పోస్టర్ అనేది మా ఊర్లోకి వచ్చి అంటించడం జరిగింది. అది కూడా ఎప్పుడో మా ఊర్లో ఆ రామాలయం సెంటర్లో కాకల వెంకటరావు గారు గోడ మీద అంటించేవారు పోస్టర్లన్నీ. కానీ ఈ పోస్టర్ మాత్రం డైరెక్ట్గా రామాలయం మీద అంటించారు, అడవిరాముడు పోస్టర్ని.
అది అలా చూస్తూ ఉండిపోయాను. మధ్యలో ఎన్టీఆర్, ఇటు పక్కన జయప్రద, ఇటు పక్కన జయసుధ పోస్టర్. అది ఇప్పటికి కూడా మీరు నెట్లో కొడితే వస్తుంది. ఆ పోస్టర్ ఎప్పుడు హల్చలే. అవును. అది ఎందుకు హల్చలంటే ఈ మధ్యన ఒక రెస్టారెంట్కి వెళ్తే హైదరాబాద్లోనే చిట్టుముత్యాలు ఏదో అక్కడ అది ఇలాగ మనలాగే ఎన్టీఆర్ అభిమాని ఆయన కూడా వెనకాల ఈ పోస్టర్ పెట్టుకున్నాడు కౌంటర్లో. ఇలా చాలామంది, ఇంకా విజయవాడ గుంటూరుకి వెళ్తే చెప్పక్కర్లేదండి. దారిలోనే నందిగామలో వడ్డిల్లి శ్రీనివాసరావు ఎవరు ఉండేవాళ్ళు అభిమాని హోటల్లో, మొత్తం పోస్టర్లు ఉండేవి. ఇప్పటికి కూడానండి చాలా గ్రామాల్లో చాలా ఊళ్ళల్లో ఎన్టీఆర్ కౌంటర్లో ఎన్టీఆర్ పోస్టర్లు పెట్టుకుని ఉండేవాళ్ళు చాలామంది. దైవం లాగానే, అంటే ఇక్కడ రాముడు, కృష్ణుడు, లేదా వెంకటేశ్వర స్వామి, శివుడు ఇట్లాగ ఎలా దైవాలనుకుంటారో చాలామంది అలాగే దైవం అనుకుని వెనకాల పెట్టుకుంటారు కౌంటర్ వెనకాల. అది ఆ నమ్మకం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అలాగా ఇప్పుడు మళ్ళీ పాయింట్ పక్క అడిరావుడికి వచ్చేటప్పటికల్లా నేనండి లిటరల్లీ నేను 2 రోజులు స్కూల్ మానేశాను ఆ పోస్టర్ని చూసుకుంటా కూర్చొని. పోస్టర్ని చూసుకుంటా కూర్చోవటం కదండి, ఎవరైనా చింపేస్తారేమని. 3rd క్లాస్లో ఎవడైనా ఏం చేస్తాడు, చిల్పళ్ళు చింపుతూ ఉంటారు పోస్టర్ని, కానీ చింపేవాళ్ళని ఆపేవాడిని నేను. అలా చింపకుండా ఆ పోస్టర్ 2 రోజులు కాపాడుకున్నాను నేను అది. అలాగా అయితే అదే సినిమానే ఆ దేవరపల్లికి నేను ఎమోషన్ అవుతున్నానండి, ఎందుకంటే ఎమోషన్ లేకపోతే ఎన్టీఆర్ అభిమానే కాదు, అంతే కదా. అయితే టాక్టర్ నేను రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే ఎన్టీఆర్ అనగానే ఒక పూనకం వస్తుంది. పూనకమే అది. నేను సైకిల్ వేసుకుని మచిలీపట్నం నుంచి నెమ్మకూరు దాకా వచ్చి అది కూడా చెప్తాను, ఇల్లు చూసి అది కూడా చెప్తాను మీకు. ఆ జ్ఞాపకాలు కూడా ఉంది. ఈ సినిమాకి వచ్చేటప్పటికల్లా సైకిల్ మీద వెళ్ళే అంత ఇది కాదు, చిన్న వయసు కదా. అది ట్రాక్టర్ వేస్తారు మా ఊళ్ళో. జొన్నలగడ్డ బ్రహ్మన్న గారని వాళ్ళకి మా ఊళ్ళో ఒకటే ఒక ట్రాక్టర్ ఉండేది అప్పుడు. ఆ ట్రాక్టర్ దేవరపల్లి సినిమాకి వేస్తారు. మాకు 10 కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటుంది. మాకు ఇసుక పొంతులు, మాకు డొంకదారులు అనమాట. ఆ రోజుల్లో రోడ్లు ఎక్కడ ఉన్నాయి, ఇసుకదారులోంచి అట్లా వెళ్ళాలన్నమాట. ఆ రోడ్లోంచి ఆ ట్రాక్టర్లో వెళ్తుంటే థ్రిల్ మామూలు అండి. అసలు ఎన్టీఆర్ సినిమాకి వెళ్తున్నాం, అడిగిరోడ్ సినిమాకి వెళ్తున్నామంటే అది ఒక అద్భుతం అనమాట. థియేటర్లో జాతరలాగా ఉంటుందండి. జాతరలాగా ఉంటాం కదా. ట్రాక్టర్ మీద ఎంత పడతారో దానికి 4 రెట్లు ఎక్కేశారు. కిట్టకిట్లు ఆడతా అంట చూడండి, అసలు ట్రక్ అటుపడిపోతే ఇటుపడిపోద్ది అన్నట్టు తీసుకెళ్లారన్నమాట. ఇక ఆ థియేటర్లో ఆ ఎన్టీఆర్ పాట వస్తుంటే ఆరేసుకుపోయి పారేసుకోగానే ఇంకోటి కానీ ఈ సందర్భంగా సినిమా గురించి కూడా చెప్పాలండి. ఆ సినిమాలో బాలు గారు, జానకమ్మ, అలాగే సుశీలమ్మ కాంబినేషన్లో 3 సాంగ్లు వస్తాయి. బహుశా నాకు తెలిసి ఆ ముగ్గురు కాంబినేషన్లో 3 సాంగ్లు ఏ సినిమాలో ఉండవు. ఎస్పెషల్లీ జానకమ్మ, సుశీలమ్మ కలిసి పోటీ పడిన సాంగ్స్ 3 ఉంటాయి. అందులో అమ్మ తోడు, అబ్బ తోడు, నా తోడు, నీ తోడు, అన్నిటికీ నువ్వే నా తోడు, ఆ పాట కానివ్వండి. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చి ఎన్నాళ్ళకు ఎన్నెళ్ళు తిరిగొచ్చే మా కళ్ళకు, అది అద్భుతం కదండి. దాని తర్వాత క్లైమాక్స్ అండి, చూడర 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 ఒక చూపు ఓ సులేమానియా, అరే ఊపర 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 ఒక ఊపు. సత్యచిత్ర బ్యానర్ బాగా గుర్తు నాకు బాగా అండి. ఈ పాటలు అండి థియేటర్లో మీరు గుర్తుండి ఉంటుంది. పూనకాలు రావండి. పూనకాలు వచ్చేసి మచిలీపట్నంలో 365 రోజులు ఆడింది అది రామకృష్ణ థియేటర్లో. అసలు ఆ రోజుల్లో అండి, సినిమా అంటే ప్రేమించే రోజులు కదండి అవి. అసలు అలాంటి రోజులు ఎలా ఉండేయంటే ఆ పాటలు, ఆ సినిమా, అసలు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ క్లైమాక్స్ సాంగ్ అంటేనే అద్భుతం అండి. అవును, ఏ సినిమాకైనా ఎన్టీఆర్ క్లైమాక్స్ అంటే ఒక అద్భుతం. ఎందుకంటే ఎన్టీఆర్ అప్పట్లో సినిమా స్కోప్, ఆ స్క్రీన్ మీద గ్రాండియర్ చూస్తుంటే ఒక అద్భుతంగా ఉండేది, మామూలు విషయం కదండి. అలాగే మీరు అన్నట్టు సైకిల్ విషయం నాకు గుర్తు చేశారు కదా, అందుకోసమనే ఈ విషయం చెప్పాలి. అది 1980 అండి. అది అక్టోబర్ 30వ తారీఖున సర్దార్ రిలీజ్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి, అంటే ఒక 25 రోజులకి సుబ్రహ్మణ్య షష్ఠి. మాకు సుబ్రహ్మణ్య షష్ఠి మా పక్క 3 కిలోమీటర్ల దగ్గరలో యాదవులు, ఆ ఊళ్ళో చాలా గొప్పగా జరిగిద్ది. అంత ఇంత కాదనమాట. ఆ చుట్టుపక్కల కనీసం ఒక 20 గ్రామాలు అక్కడికి వచ్చి ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం. గుడి చాలా చిన్నది కానీ చాలా పురాతనమైంది, అంత నమ్మకమైన ఇది పుణ్యస్థలం అది. అక్కడికి ప్రతి సంవత్సరం కూడా మేము పొద్దున్న తలస్నానాలు చేసేసి పిల్లలందరూ అక్కడ అలా రెడీ చేసేవారు. ఆ ఊళ్ళలోనూ అందరూ అంటే మామూలుగా చిన్నగా ఉన్నప్పుడేం తల్లిదండ్రులతో వెళ్ళేవాళ్ళు, కొంచెం వయసు వచ్చిందా సైకిల్ తీసుకెళ్ళిపోయాడు. నేను అప్పుడు 5th క్లాస్ నేను చదువుతున్నది 80కి. 5th క్లాస్ అంటే 10 years ఉంటాయేమో మీకు. అంతే. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా కజిన్, మా పెద్దనాన్నగారు అబ్బాయి రామకృష్ణ, వాడు వచ్చి 7th క్లాస్. మేమిద్దరం కలిసి ఓ ప్లాన్ వేసుకున్నాం. సుబ్రహ్మణ్య షష్ఠికి వెళ్ళి అక్కడి నుంచి పోతవరం ఇంకో 10 కిలోమీటర్లు, అక్కడ మా పిన్ని వాళ్ళు ఊరు, వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా అక్కడే ఉంది. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోయాం. సుబ్రహ్మణ్య షష్ఠి అయిపోయింది. అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం, సైకిల్ అక్కడ పెట్టేసాం. అక్కడి నుంచి పోతవరం నుంచి ఓ 20 కిలోమీటర్లు ఉంటుంది, తాడేపల్లి బస్సుకి వెళ్ళిపోయాం. ఆ వయసులో ఇద్దరం బస్సుకి వెళ్ళిపోయి తాడేపల్లిలో దిగేసి అక్కడ మ్యాట్ని 27 రోజు, ఆ రోజుకి సర్దార్ పాపరేట్ రిలీజ్ అయ్యి, ఎందుకంటే క్యాలెండర్ తర్వాత చూసుకున్నాను నేను, అప్పుడు నాకు ఆ వయసులో తెలియదు కదా, నేను ఎప్పుడు చూసాను సినిమా అని నేను గుర్తెచ్చుకోవడం కోసం చూస్తే ఇవన్నీ నాకు బయటకు వచ్చినాయి అనమాట.
సో 27 రోజుకి విపరీతమైన క్రౌడ్ టికెట్ దొరికిద్దా లేదా అన్నంత పరిస్థితి. ఎన్టీఆర్ సినిమాలు అలా ఉండేయండి అప్పుడు. దేవాలయాలు అయిపోయి సినిమా హాళ్ళు అన్నీ. అట్లాగా జననీరాజుల మధ్యన అలా ఎదిగిన వ్యక్తి ఆ సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్ పట్టుకోవడమే గొప్ప విశేషం. అలాగా సినిమాకి మ్యాట్ని సర్దార్ పాపారెడ్డి చూసామండి. ఫస్ట్ షో వచ్చేసి పిల్లజమందర్ ఏఎన్ఆర్, సెకండ్ షో వచ్చేసి అల్లరి బావ కృష్ణ. ఈ 3 సినిమా ఎస్పెషల్లీ మేము ఎన్టీఆర్ అభిమానమైన సినీ ప్రేమికులం. అవును, అందరూ అప్పట్లో 2-3 సినిమాలు చూసి వెళ్ళేవాళ్ళు. అంతే కదా, అభిమానం అనేది ఒకళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు సినిమాని ప్రేమిస్తున్నాం కాబట్టి అందరు సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడు అలా ఉండేది, అంటే అలా వాతావరణం అలా ఉండేది. ఉదయం 9 గంటలకు షో పడిపోయేదండి. కొత్త సినిమాలో ఉదయం 9 గంటలకు పడేది, మళ్ళీ మధ్యాహ్నం షో ఉండేది, మళ్ళీ మ్యాట్నీ ఉండేది. ఫస్ట్ షో, సెకండ్ షో. మాకు మ్యాట్నీలు ఉండేవి కదండి, మేము టూరింగ్ టాకీస్ కదా, మాకు ఓన్లీ ఫస్ట్ షో సెకండ్ షోయే. మాకు అప్పుడు మళ్ళీ పాయింట్లోకి వస్తానండి. ఆ సినిమా చూసేసి చిన్నపిల్లలం కదా, నేను 5th వాడు 7th. బస్ స్టాండ్లోకి వచ్చాం, సిమెంట్ బెంచీలు, ఎవరుంటారండి ఆ టైంలో అడుక్కునే వాళ్ళు తప్పితే. వాళ్ళతో పాటు మేము కూడా కోరుకుని తర్వాత పైగా డిసెంబర్ దగ్గరలో, అంటే 25 అంటే నవంబర్ ఎండ్ కదా, విపరీతమైన చలి. ఆ చలిలో పక్క దోమలు, ఇక చలిమంటలు వేసుకుని అలా తెల్లవాళ్ళలాగా జాగారం చేసుకుని పొద్దున్న బస్సు ఎక్కేసి యథావిధిగా మళ్ళీ అక్కడ దిగేసి అక్కడ సైకిల్ వేసుకుని గుర్తుచప్పుడు అక్కడ ఇంటికి వచ్చేసాం. అట్లుండేది అనమాట అండి అభిమానం అంటే. అలా ఎన్టీఆర్ ప్రతి సినిమాకి కూడా ఒక జ్ఞాపకం అండి, అంటే అది చూసిన విధానమే ఒక జ్ఞాపకం. ఓకే, ఇక అది మరువలేని జ్ఞాపకాలు చూడండి, అలాంటి జ్ఞాపకాలు అవి. ఇప్పుడు సర్దార్ పాపారెడ్డి అనుభవాలు చెప్పారు. ఆ సర్దార్ పాపా టైంలోనే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆ పాట విషయంలో కూడా రామారావు గారు పడ్డారని చెప్తారు. అప్పుడు ఆ తర్వాత అది ఒక సెంటిమెంట్ కూడా. ఆయన ఈ సినిమాల్లో ఆయన చిన్న దెబ్బ తగిలితే సినిమా పెద్ద హిట్ అనేది అప్పట్లో ప్రచారం. సర్దార్ పాపారెడ్డిలో కూడా అలాంటి పాట ఒకటి ఉంది. అవునండి, పాట అంటే హల్లో టెంపర్ విజయ సూపర్ పైల 25 బుల్లెట్ బండి 16 ఏళ్ళు నిండని స్కూటర్ అండి రాటుదేలి రచ్చకెక్కి ఢీకున్నాయండి. పాటలు గుర్తుంటాయండి. జ్యోతిలక్ష్మి చీర కట్టింది. ఆ పాటలో ఏముందంటే అక్కడ సీన్ ఉంటుందండి, శ్రీదేవిని అల్లరి పెడతాకి శ్రీదేవి కొంతమందిని అరేంజ్ చేసుకుంటుంది రౌడీల్ని, ఏది ఎన్టీఆర్ని కొట్టించాలని. అయితే ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఎన్టీఆర్ ఆ టైంకి వెయిట్ చేసి ఇంకా రాకపోయేటప్పటికి మీరు వెళ్ళిపోండి అని పేమెంట్ ఇచ్చేసి పంపించేద్దాం చూద్ది. అయితే వాళ్ళు రివర్స్లో ఏం చేస్తారంటే ఈమెని రేప్ చేద్దామని ట్రై చేస్తారు. ఆ టైంలో ఎన్టీఆర్ వచ్చి వాళ్ళని తన్నే సన్నివేశం. అక్కడ బుల్లెట్ మీద నుంచి దూకటానికి ఆయన ఆ వయసులో ఆయన అంత సాహసం మామూలు విషయం కాదు. ఆ దూకేటప్పుడు నాకు చెప్పగా విన్నది, అది స్లిప్ అయ్యి కింద పడితే కుడి చెయ్యి పటక్కమని సౌండ్ వస్తే అందరూ పరిగెట్టుకొచ్చారంట సౌండ్కి, అలా ఇరిగిపోయిందంట. అది ఆయన ఎలాంటి వాడంటే మామూలుగా అయితే ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి ఆ రోజున అలాంటిది పుత్తూరెళ్ళి కట్టుకట్టించుకున్నట్టు అండి. పుత్తూరెళ్ళి కట్టుకట్టించుకుని ఆ కట్టు మీద అంతగానే నేను ఒక పుస్తకం బాలయ్య బాబు గురించి ఒక పుస్తకం రాశాను, దాంట్లో కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశాను, ఆ సందర్భాన్ని కూడా మెన్షన్ చేశాను. అలాగా ఇక్కడ ఏం జరిగిందంటే అలాగా ఆ తర్వాత ఈయన బిజీ కదండి, అంటే ఇక ఆయన ఒక 4 రోజులు కాల్ షీట్లు ఏమైనా మిస్ అయినాయి అంటే మిగతా ఆల్ ఆర్టిస్టులు డిస్టర్బ్ అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన నా వల్ల ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, అందువల్ల వేరే వాళ్ళు డేట్స్ పట్టుకోవడానికి అతను ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక కారణంతో చెయ్యి ఇరిగిపోయినా కూడా కుడి చేతిని కట్టుకట్టిన చేతిని అలాగా లోపల షర్ట్లోంచి ఇలాగా వేలాడి తీసుకుని ప్రేమ సింహాసనం మొత్తం సినిమా చేసాడండి ఆయన. ఆ సినిమా అంతా మీరు గమనించండి, ప్రతి సీన్లో కూడా చెయ్యి ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకుని ఉంటుంది. అది ఏంటి మన షర్ట్ని పట్టుకుంటున్నట్టు, షర్ట్ని ఇలా చెయ్యి పట్టుకున్నట్టు ఉంటుంది, కానీ అది అందుకోసం కాదు, ఆయన చెయ్యి ఇలా విడిగి ఇలా సాపటాక లేదనమాట. అందువల్ల పాట అయినా అదే, సీన్ అయినా అయితే, ఫైట్లో కూడా ఆయన ఇంతే. ఎవరైనా చేయగలరండి అలాంటి సాహసాలు. ఒక ఎన్టీఆర్ నందమూరి ఆ వంశం తప్ప ఆ వంశానికి ఉన్న ప్రత్యేకత అదే. అది బాలయ్య బాబు కూడా అదే చేశారు తర్వాత చాలా సినిమాల్లో, అవి కూడా ఇంకో సందర్భంలో చెప్పుకోవచ్చు అండి. మనకి మరి ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల తెలియదు, కానీ ఎన్టీఆర్ గారికి అందరూ కనెక్ట్ అయిపోయారు అప్పట్లో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమా అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఒక జనరేషన్ అంతా అదే. ఇప్పుడు నేను కూడా ఎదురులేని సినిమాకి వెళ్ళి అప్పుడు నేల టికెట్ 55 పైసలు ఉండేది. ఆ 55 పైసల టికెట్ కోసం తంటాలు పడుతుంటే ఈలోపు జేబులో నుంచి రూపాయి కాగితం తర్వాత తీద్దాం అనుకుంటే ఓ రోజు రూపాయి కాగితం కొట్టేసాడు ఎదురులేని మనిషి సినిమా. ఆ రూపాయి లేదు అక్కడ, నేను లోపలికి వెళ్ళలేదు, రూపాయి పోయింది. ఇంకొక రోజు ఇంకొకటి ఇచ్చాడు, సార్ మీరు ఆ రూపాయి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఎదురుగుండా మీరు అక్కడ ఉంచండి, నేను వచ్చేస్తాను అన్నాడు. సరే వాడు రూపాయి అయితే అటు రాలి, ఆ రూపాయితో పోయాడు. అట్లా మొత్తానికి 5 రోజులు
5 రోజుల వరకు నాకు టికెట్ దొరకలేదు. మోసపోవడం నాలాగే మీకు కూడా ఉంది. నటరాజ్ థియేటర్ మచిలీపట్నం. ఎదురులేని మనిషికి అనుభవాలు. అదే అండి. మీరు నన్ను అడుగుతున్నారా? మీరు నాకంటే ఎమోషన్ అవుతున్నారు. ఎందుకంటే అభిమానం ఎన్టీఆర్ అంటే అలా ఉంటుందండి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు నాకు. ఎలా ఉందంటే మీరే మీకే పూనకం వచ్చేస్తుంది. కొండవీటి సింహ సినిమా అయితే అంటే నేను ఒక పెళ్ళికి వెళ్ళి, అది ఎవరిదో జగన్నాథపురం అని మా పక్కన కోయిలగూడెం దగ్గరలో ఊరు. అలా పెళ్ళికి ఎవరో ట్రాక్టర్ వేస్తూ కూడా ట్రాక్టర్లు వేసేవారు అప్పుడు. పెళ్ళిళ్ళు అంటే ట్రాక్టర్లు ఎక్కేయడమే. పెద్దోళ్ళు వెళ్తారు, మేము కూడా పొలవమని ఎక్కేసేవాళ్ళం ట్రాక్టర్లు. నేను ఎక్కేసి అలాగే సెకండ్ షో ఆ కొండవీటి సింహం కోయిలగూడెం రంగమహల్ థియేటర్లో చూసినండి. అలా మీరు ఏ సినిమా అయినా చెప్పండి, పలానా ఎన్టీఆర్ సినిమా పలానా థియేటర్లో పలానా ఊళ్ళో అని చెప్పగలను. అవును, ఒక జాతరలాగా ఉండే థియేటర్ల దగ్గర. ఇప్పుడు అక్కడ అంత ఎక్కడ ఉంటుందండి? ఆ రోజులు వేరు అసలు. సినిమా వచ్చింది, ఆ గ్రాండ్ ఇయర్ థియేటర్ ముందు కటౌట్లు పెద్ద కటౌట్లు. అదే అందుకనే అక్కినే నాగేశ్వర అనుబంధం సినిమాలో ఉండదు. ఆ రోజులు రావేమిరా అని అలా ఉండేది. ఆ గ్రాండ్ ఇయర్ వేరు అసలు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేదు అప్పుడు. సినిమా అంటే అది ఒక ఇదండి. నిజంగా సినిమాలు ఆ రోజుల్లో కంటిన్యూటీ ఉండేవి. మీకు గుర్తుందా? ఏది సినిమాకి ఫస్ట్ సినిమా చూడటం కోసం టైంకి వెళ్ళలేకపోతే ఏం చేసేవాళ్ళు అంటే, ఆ సగం టైం అయిపోయేది. అది సెకండ్ షో మొత్తం చూడాలంటే మళ్ళీ పొద్దున్నే పొలాలకు వెళ్ళాలి, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆఫీసులు తక్కువ అనుకోండి, ఇలా ఎవరి పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలన్నప్పుడు నిద్ర సరిపోయేది కాదు కాబట్టి ఫస్ట్ షో సగం చూసినప్పుడు మిగతా సగం చూసి వెళ్ళిపోయేవాళ్ళు. అది కంటిన్యూషన్ టికెట్స్. అంటే ఇప్పుడున్న జనరేషన్ బహుశా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే ఒక టికెట్ మీద 2 సినిమాలు. అలాగే అదే మళ్ళీ రిక్షాల మీద వచ్చి ఆకరాట అని తిరిగేవాళ్ళు. అంటే ఆ సినిమాలు ఇంకెవరన్నా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? రామారావు గారు, నాగేశ్వరరావు గారు రెండు సినిమాల వల్ల వాళ్ళు హీరోలకు ఎదగటమే కాకుండా చాలా మందికి ఉపాధి దొరికిందండి. మామూలుగా అండి, ఇండస్ట్రీని బతికిచ్చారు, అలాగే ఒక కళను బతికిచ్చారు, సమాజంలో కళకున్న విలువనే బతికిచ్చారు. ఒక థియేటర్ దగ్గర ఎంతమంది బతికేవాళ్ళు. అదంతా పక్కన పెడితే అండి, సినిమాల వల్ల సమాజం మీద అంటాం కదండి, అది ఖచ్చితంగా నేను ఆ మాట చెప్తే ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా సమాజానికి చాలా మేలే చేసింది. ఏంటంటే మిగతా వాళ్ళ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే అండి, ఎన్టీఆర్ సినిమా ఒక ఎత్తు. ఎలా అంటారా, ఒక కథానాయకుడు తీసుకోండి, ఒక డబ్బుకు ఒక దాసోహం తీసుకోండి, లేకపోతే తీసుకోండి, ఏ సినిమా తీసినా కానీ సమాజంలో ఉన్న సమస్యని, ప్రజలకు ఉన్న సమస్యల్ని, ప్రజల్ని పీడిస్తున్న లేకపోతే ఆ మున్సిపో లేకపోతే ప్రెసిడెంటో లేకపోతే కరణమో లేకపోతే ఇంకొక విలనో వాళ్ళు సమాజంలో పెత్తందారులు ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకుని ప్రజలకి పక్షాన్ని నిలబడి పోరాడిన వ్యక్తిగా, హీరోగా, ధీరోదాతుడిగా ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఉండేయండి. ఊరికి ఆశ్రమాసిగా అమ్మాయిలు అంటే పెడతాం కాదు, అదే పెత్తందారులు కానీ కాబట్టి ఓ పాట పాడుకోవాలి కాబట్టి ఆయనకి ఏదో అందరిలాగా 4 సాంగ్స్ ఉంటే ఉండుగాక, కానీ దాన్ని కూడా చాలా గొప్పగా ఆయన చేసేవాడు అనుకోండి. పాటలను కూడా మొట్టమొదట సమాజానికి ఉపయోగపడే సినిమాలు అంటూ వచ్చినాయంటే ఎన్టీఆర్ నుంచే. అసలు రైతు ఎలా ఉంటాడో రైతు పెట్టి సినిమాలో కానీ అంతే కదండి. రైతు ఎలా ఉంటాడు అనేది ఒక రైతు ఏంటి, అడుక్కునేవాడు ఏంటి, ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటి, ఒక పెద్ద అన్న అయితే ఏంటి, ఒక క్యారెక్టర్ అండి. ఆయన చేసింది 300 సినిమాలు పైచులకు అయితే కనుక ఆయన చేసిన క్యారెక్టర్లు 1000 ఉంటాయండి, లెక్కేసుకోండి. 1000 క్యారెక్టర్లు ఉంటాయండి ఆయన. సందేశాలు మీరు అన్నట్టుగా వరకట్నం కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అవన్నీ కూడా దీంట్లో కూడా మీరు అడిగిందని చెప్తారండి. అలాంటి సినిమాలు ఆయన ఓన్ బ్యానర్ మీద చేశాడండి. రిస్క్ అనేది ఇప్పుడు కూడా బయట ప్రొడ్యూసర్కి ఇవ్వలే. పిచ్చి పొల్లయ్య కానివ్వండి, లేకపోతే ఇంకోటి కోడలిద్దిన కాపురం, ఇలాంటి అసలు నాన్ కమర్షియల్ మూవీస్ అన్ని కూడా ఆయనే చేసుకున్నాడు. ఆయన బ్యానర్ మీద ఆయన ఇంట్రెస్ట్ కొద్ది, అంతేగాని బయట ప్రొడ్యూసర్ మీద రుద్దలే. ఇది రిస్క్ నాది, వస్తే పోతే కానీ ఇది సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే సదుద్దేశంతో రామకృష్ణ సినీ స్టూడియోస్ కానివ్వండి, లేదా అంతకుముందు ఎన్ఐటీ కానివ్వండి, ఇవన్నీ పెట్టి అలాంటి ఎంత ఉత్తమ కథా చిత్రాలుగా కోడలిద్దిన కాపురం వచ్చింది కదండి. అతనికి అవార్డు కూడా వచ్చింది. అలాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు చేసిన వ్యక్తి ఆయన. ఒక కమర్షియల్ యాంగిల్ చూస్తారు చాలామంది, కానీ ఆయనకు అది కాకుండా ఇంకా వేరే చాలా ఒకటండి నిన్ను ఆయనలో ఉన్న గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి. వ్యవసాయ కుటుంబం అండి. మీ నాన్నగారు వ్యవసాయం చేసేవారు. ఆయన ఎన్టీఆర్కి వీరాభిమాని. అంటే ఆయన అభిమాని కంటే నేనని కాదు, ఇక్కడ ఎవరికి వాళ్ళే ఆ రోజుల్లో ఇక అది వేరే విషయం. ఎన్టీఆర్ అభిమాని కాని వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. సమాజంలో ఎన్టీఆర్ అభిమాని కానివాడే లేడండి, ఒక మాటలో చెప్పాలంటే. కరెక్టే. తర్వాత మరి మీరు సినిమా ఫీల్డ్ ఎలా కనెక్ట్ అయ్యారు? సినిమా ఫీల్డ్కి కూడా విచిత్రం ఏంటంటే, నేను చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకేలకు టైంలో నాకు ఒక అవకాశం వచ్చింది. అది గొప్ప విశేషం ఏంటంటే, ఎన్టీఆర్ పెట్టిన రామకృష్ణ సినీ స్టూడియోస్ గొప్ప ఇంటలుడు. ఓకే. అంటే నేను ఎవరికైతే అభిమానో, నేను ఎవరినైతే అభిమానిస్తున్నా, ఆ ఎన్టీఆర్ పెట్టిన బ్యానర్లో నేను మొట్టమొదటి అప్రెంటిస్కి నేను జాయిన్ అయ్యాను. ఎలా వచ్చారు అక్కడికి? ఈవి సత్యనారాయణ గారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ సినిమాకి నేను పనిచేశాను. అంటే మీరు డైరెక్ట్గా అంటే ప్రయత్నాలు చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు మీకు? నాకు ఈవి గారు ఒక ఫ్రెండ్, ఒక ఆయన మా పక్క ఊర్లో ఉండేవారు, చంద్రమౌళి గారు అని. ఖచ్చితంగా ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మనకు మేలు చేస్తే, మంచి చేస్తే
ఆ కృతజ్ఞత ఇలా ఈ సందర్భాలైనా గుర్తు చేసుకోవాలి. ఆయన ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ పట్టుకుని నీవు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే అయితే ఇవ్వలేదండి. ఆయన నాకు అవకాశం ఇవ్వడానికి 2 ఏళ్ళు పట్టింది. అంటే నా సహనాన్ని పరీక్షించాడు ఆయన. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వెళ్ళేవాడిని. వారం తర్వాత రమ్మంటే వారం తర్వాత, లేదా నెల తర్వాత నెల, వారం అలాగే ఇలా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటం వల్ల ఆయనకు అర్థమైంది వీడికి ఖచ్చితంగా సినిమా అనేది ఒక ఫ్యాషను ఇవ్వాల్సిందని. అప్పుడు ఆ విధంగా ఇచ్చారన్నమాట. ఓకే. కానీ నేను ఏం చదువుకున్నారు? ఏమండి? ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ అండి. బీకామ్. ఇంట్లో వాళ్ళు వద్దాం లేదా ఎందుకు సినిమా ఫీల్డ్ ఉద్యోగాలు చేసుకోవాలి? ఇంట్లో వాళ్ళకి అసలు తెలియదండి. ఫస్ట్ అంటే ఇష్టమే. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే నేను నాటకాల్లో కూడా యాక్ట్ చేశాను. ఆ నేపథ్యం కూడా నాకు ఉంది. ఓకే. సో నేను 9th క్లాస్లోనే ఫస్ట్ నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. ఆ విధంగా నాకు సినిమాలు, కళ అంటే నాకు విపరీతమైన అభిమానం ఉంది. ఎక్కడ నాటకాలు జరిగినా, ఎక్కడ రికార్డింగ్ డ్యాన్సులు జరిగినా, ఎక్కడ హరికథలు, ఎక్కడ బుర్రకథలు జరిగినా కానీ అక్కడ పక్క ఊరైనా ఇంకొక ఊరైనా అర్ధరాత్రైనా అపరాత్రైనా వెళ్ళిపోవడం ఇంకా అసలు దానికి అట్లా సినిమా ఫీల్డ్కి వచ్చేసారు. ఇది ఉండింది కాబట్టి ఆ విధంగానే ఇండస్ట్రీ మీద అభిమానంతో వచ్చాను. ఆ తర్వాత ఆ సినిమా పనిచేశాను. బాలయ్య బాబుతో చాలా దగ్గరగా నిజంగా నాకు అవకాశం. ఎన్టీఆర్ అబ్బాయి ఆయనతో నేను కలిసి పనిచేయడం నా అదృష్టం. ఏ సంవత్సరం అండి గొప్ప? అది 2000 సంవత్సరం అండి. 2000 సంవత్సరంలో ఆ సినిమా పనిచేశాను. అదే సందర్భంలో నాకు ఇంకో అరుదైన అవకాశం ఎలా వచ్చిందంటే చలసాని రామారావు గారు, ఆయన గురించి కూడా చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఆయన ఆ సినిమా కో డైరెక్టర్గా ఉన్నారు. ఆయనను చాలా ప్రేమగా చూసుకున్నారు కూడా. ఆయన నా మీద నమ్మకంతో ఓ పక్కన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో పక్కన డబ్బింగ్ జరిగేది. ఆ సందర్భంలో మిగతా అసోసియేట్లు వాళ్ళని కాకుండా నేనే అప్పటికే ఫస్ట్ టైం నేను అసిస్టెంట్గా ఉన్న నన్ను బాలయ్య బాబుకి డబ్బింగ్ చెప్పించే దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టారు. నాచారు స్టూడియోలో మీకు ఐడియా ఉంది కదా, అక్కడ డబ్బింగ్. అయితే పొద్దున్నే 7 గంటలకు ఆయన డబ్బింగ్ ఉండేది. అంతకంటే 1 గంట ముందు నన్ను పికప్ చేసుకునేవారు. ఆయనతో నేను కరెక్ట్గా నాకు డేట్లు కూడా గుర్తండి. మే 3వ తారీఖు 2000 సంవత్సరం. అక్కడి నుంచి మే 12 వరకు అంటే వారం రోజులండి. మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చింది, ఒకసారి ఒక రోజు గ్యాప్ వచ్చింది. ఆ విధంగా నేను ఆయనతో వారం రోజుల పాటు నేనే ఇద్దరమే ఉండి ఆయనతో డబ్బింగ్ చెప్పించే దగ్గర నాకు అవకాశం దొరికింది. నేను చాలా అది నాకు గుర్తుపెట్టుకునే విషయం. అలాగే నన్ను చాలా బాగా ప్రేమగా కూడా చూసుకున్నారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళి ఒక సాంగ్ సిమ్రాన్తో ఉంటే ఆ సాంగ్ చూడటం కోసం అప్పుడు సౌండ్ ఇంజనీర్ మధు గారు ఉండేవాళ్ళు. పైకి వెళ్తాక ఆయన వెళ్ళి ఒక్కడే చూసి రావచ్చు, పైకి తీసుకెళ్లారు. నాకు అసలు మర్చిపోలేండి. దా కూర్చో అని చెప్పేసి నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని సాంగ్ వేసిన తర్వాత ఎలా ఉందని నన్ను అడిగారు. ఆయన అడుగుతారు అన్నీ అడిగితే అంటే నేను నా అభిప్రాయం అనేది అది అక్కడ వ్యాలిడా కాదు, అది వేరే విషయం. కానీ అడుగుతాడు ఆయన సంస్కారం అది. అడిగితే బాగుందండి ఇంకోసారి చూద్దాం అన్నాను ఏదో చిన్నతనంగా. అంటే ఆయన ఇంకోసారి ఏంటి మధు గారు అన్నాడు ఆయన. అంతేగాని విసుకోలేదు. రెండోసారి చూసాం. అలాగే ఆ సందర్భంలో ఇంకో జ్ఞాపకం ఉందండి. ఎన్టీఆర్ గురించి ఆయన ఇంకొచ్చాడంటే ఆయన ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా ఆయన ఉండడు. అది నాకు బాగా నచ్చే విషయం. అంటే నాకు నచ్చే విషయం అదే కాబట్టి. ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గురించి? ఎన్టీఆర్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారండి ప్రతిరోజును. ఒకరోజు ఆయన డబ్బింగ్కి వచ్చి చెప్పులు వేసుకొచ్చి సౌండ్ వస్తుంది, కిర్రు కిర్రుమంటా ఉంది. ఆ చెప్పులు తీసి పక్కన పెట్టే ముందు అన్నారు ఆయన, ఈ చెప్పులు నాన్నగారివి, నెల్లూరులో ఆయన కుట్టించుకున్నారా కొన్నారో తెలియదు, అదే మొత్తానికి ఏదో అన్నారు, ఆ చెప్పులు ఇవి అని చెప్పేసి. ఎందుకంటే సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చినాయి అప్పట్లో అయ్యి ఉండొచ్చు అండి, కుట్టించుకున్నాయి అయ్యి ఉండొచ్చు అని. ఎస్పెషల్ ఆ చెప్పుల మీద అంటే తండ్రి గారు ధరించిన పాదుకలు, అంటే చూడండి నమ్మకారం, అది రాముడి పాదుకలు ఎంతగా ఇదిగా అనుకుంటాం కదా, భరతుడిని నెత్తి మీద పెట్టుకున్నాడని. అలాగా ఆ తండ్రి పాదుకలను కూడా ఆయన కళ్ళకద్దుకుని ఇంకా ఆయన 5 సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే ఆయన చనిపోయి. అప్పుడు కూడా ఆ చెప్పులు అలా జాగ్రత్త పరుచుకుని భద్రపరుచుకుని ఆ జ్ఞాపకాలు ఆయన అలాగా కాపాడుకుంటూ వస్తున్నాడంటే మామూలు విషయం అండి కొడుకుగా. అది ఎంత గొప్ప విషయం అంటే ఆయన అభిమానంలో గొప్ప అభిమాని, అదే ముందు వరుసలో ఉండే అభిమాని. మనం ఇప్పుడు అభిమానులుగా మనందరం ఎలా చెప్పుకుంటామో ఆయన అంతకంటే గొప్పగా చెప్పుకునే అభిమానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత అభిమానం ఉంది ఆయనకి ఎన్టీఆర్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు కానీ ఇవి వాడుతూ ఉంటారు, కావాలని తీసుకుంటారు. అవునండి. అలా బహుశా ఏమేమి తీసుకున్నారో తెలియదు బాలయ్య బాబు. అందరూ ఆస్తులు తీసుకుంటారండి, అదే కానీ వాళ్ళ ఆశయాలు తీసుకున్న ఎంతమంది ఉంటారు. అవును, అలా ఆశయాలు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి బాలయ్య బాబే. ఎందుకంటే ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, ఇవాళ సమాధానం సేవ చేసే కార్యక్రమాలు కానివ్వండి, లేదా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కానివ్వండి, కళతో ప్రజల్ని రంజింపజేసే కార్యక్రమం కానివ్వండి, ఏ కార్యక్రమం ఎన్టీఆర్ని తండ్రిని ఆచరించకుండా ఉన్నాడు ఆయన. అలా ఆచరించి ఆశయాల్ని తన ఆశయంగా మార్చుకున్నాడు కాబట్టి ఇవాళ ద లెజెండ్ అయ్యాడు. అవును, బాలయ్య బాబు ద లెజెండ్. ఎట్లా అవుతారండి, ఊరికన అవుతారు ఎవరైనా? ఒక తండ్రి కొడుకు అయిపోలేదు ఆయన. ప్రజల అభిమానం పొంది చూరగొని ప్రజల నుంచి తనకి ఒక లెజెండ్గా తన ముందు తీసుకెళ్ళి ఇవాళ పద్మభూషణ్ అయ్యాడంటే ఇవాళ మనకు ఒక భూషణం అండి, అది మన ఆంధ్రులకి ఒక అలంకారం. ఆయనకు అవార్డు రావడం అనేది మనకు అలంకారం, మన తెలుగు ప్రజలకు అలంకారం. అది డబ్బింగ్ చెప్పినప్పుడు ఇక్కడ మీరు ఒపీనియన్స్ అడిగేవాళ్ళ
డబ్బింగ్ చెప్పిన సందర్భాల్లో ఏమన్నా? మంచి మాట అడిగారు. నేను అసలు నిజంగా అది ఇందాక నేను ఫ్లోలో అది మిస్ అయ్యాను. అది యాక్చువల్గా ఆ సినిమా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు అంటే యువిగా సత్యనారాయణ స్టైల్ అంతా కూడా వెస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ అలానే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. అయితే డబ్బింగ్ వచ్చేటప్పటికల్లా ఆయన ఆ స్లాంగ్ని దూరంగా వెళ్ళిపోతున్నాడు ఆయన. అది అంటే ఆయన మేబీ క్యాచ్ చేయలేకపోయారా, లేకపోతే ఆ స్లాంగ్ని, లేకపోతే ఫ్లోలో రెగ్యులర్ సినిమా లాగా దాన్ని ముందుకు వెళ్ళారో తెలియదు. ఒక రోజు 2 రోజులు గడిచిపోయిన తర్వాత ప్రతిసారి ఆయన అడుగుతున్నాడు. అంతకుముందు చలసాని రామారావు గారు చెప్పారు, మీరేమి ఇన్వాల్వ్ కాకండి, ఆయనకు అన్నీ తెలుసు, ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అనవసరంగా పనికిమాల సలహాలు ఏమి ఇవ్వక్కర్లేదు ఆయనకు అన్ని అన్నట్టుగా మాట్లాడారు ఆయన. నేను ఇంకా అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను సైలెంట్గా ఊరుకుండిపోయాను. తర్వాత నా మనసు లోపల మాత్రం ఆత్మసాక్షి ఒప్పుకోవట్లే, ఎప్పుడో ఈయన ఇంకా అలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది అనేది ఉంది. నేను ఇంకా ధైర్యం చేసి ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పేసి ఒక రోజుని ఆయన అనుకోకుండా ఆయనే అడిగాడు. ప్రతిసారి అది అవ్వంగానే ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు ఆయన. అప్పుడు ఇది కొద్దిగా అలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుంటుందని అన్నా నేను. అనగానే వెంటనే ఎలా ఉంటే బాగుంటుంది అని ఆయన మళ్ళీ ఎదురుకొచ్చి వేశారు. అప్పుడు నేను ఎమ్మటే చెప్పాను ఇలా ఉంటే బాగుంటుందని. మరి ఈ విషయం ఇప్పుడు దగ్గర చెప్పలేదని చెప్పి మొదల దగ్గర నుంచి మళ్ళీ చెప్పుకొచ్చాడు ఆయన. అది నచ్చి స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయనకంటే ఆ కనెక్ట్ అయింది. ఆ పాయింట్ కరెక్టే కదా, తను చెప్పింది లాజిక్ ఉంది, మనం మిస్ అయ్యాము, ఆ స్లాంగ్ మిస్ అయ్యాము. అంటే సినిమా అంతా ఒక స్లాంగ్ నడుస్తూ ఉంది, మానిటర్లో కూడా అదే ఉంది. మరి అలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు పక్కకి వెళ్ళాం? లిటిల్ బిట్ అనుకోండి, లిటిల్ బిట్ కూడా ఆయన ఒప్పుకోరు కదా పర్ఫెక్షన్ రావాలనుకున్నప్పుడు. అది శ్రమ అయినా సరే ఆ 2 రోజులు మళ్ళీ తిరిగి ఆయన చెప్పాడు ఆయన. అదే ఎన్టీ రామారావు గారిలో కూడా ఉంది. అంటే వృత్తి పట్ల ఆయనకుండే డెడికేషన్ ఎలాంటిదానికి ఇది ఒక ఉదాహరణ. అదే ఎన్టీ రామారావు గారు కూడా ఆ గుణం ఉంది. నాకు అది తెలియదు. ఎందుకంటే మొన్న నందమూరి బెనర్జీ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కిరీటం కదిలిందని చెప్పి త్రివిక్రమ గారు చెప్పారట. చెప్తే అది పట్టుకుని మళ్ళీ షూటింగ్ పెట్టి చూశారంట. చూసుకుని చెక్ చేసుకుంటే కదిలిందంట. అది చిన్నది లిటిల్ బిట్ మీరు అన్నట్టుగా అది మళ్ళీ ఆయన ఏర్పాటు చేశారు షూటింగ్. ఎంత ఖర్చు అయినా పర్లేదు మళ్ళీ పెట్టుకున్నారంట. 2 రోజులు రాజీ పడే వ్యక్తి కాదు. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకొక అలవాటు కూడా ఉందండి, రెండో టేక్ అనేది ఉండదు. అంటే అంత డెడికేషన్. అంటే ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నారంటే ఆయనతో పాటు మిగతా వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టేసుకోవాల్సిందే. ఎందుకంటే అంత రిహార్సల్ చేసుకుని అంత హోంవర్క్ చేసుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే రెండో టేక్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. టైం టేకింగ్, ఫిలిం ఖర్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన వృత్తి పట్ల అంత ఆరాధ్యమైన భావం ఉండేది కాబట్టి ఆ విధంగా ఉండేవాడు ఆయన. అదే మొత్తానికి గొప్పండలలో ఇంకా మీరు మర్చిపోలేని అనుభూతులు ఏమైనా ఉన్నాయా? సినిమా అంతా పనిచేశారు కాబట్టి. సినిమా అంతా అంటే యాక్చువల్గా ఆ టైంలో నాకు ఒక మధు గారు సౌండ్ ఇంజనీర్ ఆయన ఒక సలహా ఇచ్చాడు. బాలయ్య బాబు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మీరు ఒకసారి ఆయన్ని ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్గా నెక్స్ట్ సినిమాకి అడగండి అని ఆయన సలహా ఇచ్చాడు. ఎందుకో నా దురదృష్టమో లేకపోతే మరి ఏ కారణం అంటే నేను ఆ కొద్ది పరిచయానికే నేను ఇలా అడగటం అనేది నాకు కరెక్టే కాదేమో అనిపించింది. అంటే మనకే ఆత్మాభిమానం కదా, సినిమా ఫీల్డ్ మొహవాడ ఉన్న వ్యక్తులు ముందుకు వెళ్ళలేరు. అదే జరిగింది నా విషయంలో. దాంతో ఏమైందంటే ఈ చిన్న పరిచయానికి నేను ఏదో స్వలాభం కోసమో స్వలాపేక్ష కోసమో నేను అక్కడ అలా ఒక అభిమానిగా నేను ఎన్టీఆర్ అభిమానికి ఇలా అడగటం కరెక్ట్ కాదేమో అనిపించింది. అంటే నా ఆత్మాభిమానం అలాంటిది. అడుగుంటే అలా ఉండేదో, అడగకపోవడం వల్ల 25 సంవత్సరాలుగా నేను ఇంతవరకు ఆయన మళ్ళీ నేను చూసింది లేదు. కానీ బుక్ రాయాలన్న ఆలోచన మీకు ప్రధానంగా ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ మీద ఎన్నో పుస్తకాలు వచ్చినాయి, బాలయ్య బాబు మీద ఇంతవరకు అలాగా పుస్తకాలు వచ్చిన సందర్భం లేదు కదా. మనం చేస్తే అలా ఉంటుంది ఓ ప్రయత్నం. నేను రైటర్ని కాదు కానీ ఓ ప్రయత్నం చేద్దామని అనిపించి ఒక టైం స్టార్ట్ చేశాను. అది ఏదో అవుతుంది, జరిగితే ముందుకెళ్ళద్ది, జరగకపోతే ఆగిపోదాం అని అనుకున్నాను. అలా మెల్లగా మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, ఇది నేను చేసే పని కాదేమో అనుకుని భయపడ్డాను. ఆ తర్వాత మెల్లగా అలవాటు పడ్డాను. అలా నెమ్మదిగా మొత్తానికైతే పుస్తకాన్ని ముందు తీసుకెళ్ళి 2016కి ఆల్మోస్ట్ పూర్తి చేసే సందర్భం వచ్చింది. అదే టైంలో ఇండియా టుడేలో ఇది వచ్చిందని నాకు అర్థమైంది, వస్తుందని. దాంతో నేను నీరు గారిపోయాను. ఆ తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇంకెందుకు సిమిలర్గా 2 ప్రాజెక్టులు అంటే మనం ఎంకరేజ్ చేయరావాలన్నట్టు పక్కన వేసేసుకున్నాను. ఆ తర్వాత ఎవరెవరో ఫ్రెండ్స్ అన్నారు, అదేంటి ఒక హీరో మీద 100 సినిమాలు వస్తాయి, అలాగనే 100 పుస్తకాలు వస్తాయి, నువ్వు అలా ఎందుకు అంటే కంటెంట్లు ఎక్కువ మారవు కదా, అవే ఉంటాయి కదా, నేను మళ్ళీ కొత్తగా ఏం చెప్పగలుగుతానో భయంతో నేను చేద్దామని ఉద్దేశం లేక ఆగిపోయానని చెప్పాను. ఏదో కొత్త విషయం ఉంటానే ఉంటుంది ఎప్పుడు మొదలు పెట్టంటే నేను అట్లా మళ్ళీ చేసుకుంటేలే. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సందర్భంలో ఆడియో ఫంక్షన్ వెంకయ్య నాయుడు గారు ఆ రోజు వచ్చారు. ఆ సందర్భంగా బుక్ రిలీజ్ చేయాలని చాలా రాత్రి పగల కష్టపడి నేను ఫస్ట్ కాపీ తీసుకురావడం కోసం కవర్ పేజీ కూడా చేసుకుని సిద్ధపడ్డాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేయడానికి కానీ ప్రజల్లో తీసుకురావడానికి కానీ నాకు కొన్ని అనివార్య కారణాలు కానీ లేకపోతే అంటే ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినా నేను ఇల్లు కూడా అమ్ముకున్నానండి. ఆ సందర్భంలో నేను బయట పనులన్నీ మానుకొని ఇంకా ఎక్కడ సినిమా సంబంధించిన విషయాలు కూడా పక్కన పెట్టేసుకున్న సందర్భంలో నాకు కొంచెం గడవని పరిస్థితి వచ్చినప్పుడు నాకున్న ఒక సగం వాట ఇల్లు కూడా అమ్మేసుకున్న పరిస్థితి. ఒకసారి ముందుకెళ్ళానంటే దేని లెక్క చేయను. సో దానివల్ల ఏం పోతుందని వెనకాల చూడండి, నేను ముందుగా ఏముందో అదే చూస్తా.
ఆ విధంగా నేను ఆ పుస్తకాన్ని అయితే తేవాలనుకున్నాం, కానీ అనివార్య కారణాలు, అనేక కారణాలు ఏదైనా కానివ్వండి, మొత్తానికైతే పుస్తకాన్ని అయితే నేను తేలేకపోయాను. ఏదైనా భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు ఆయన పద్మభూషణ్ వచ్చింది బాలయ్య బాబుకి, మరి అక్కడి నుంచి కంటిన్యూషన్ చేసుకోవచ్చు కదా. 2016 అంటే దాదాపు 10 ఏళ్ళు అవునండి గ్యాప్ వచ్చింది. ఈ 10 ఏళ్లలో అప్డేట్స్ చాలా ఉన్నాయి. అక్కడ నుంచి ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. మరి ఆ ఇన్నింగ్స్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది. అవునండి, అన్స్టాపుల్ కానీ మొత్తం ఎంటైర్ మారిపోయింది కదండి. మీకు అఖండ నుంచి అన్స్టాపబుల్, వరుస హిట్లు, ఎమ్మెల్యేగా వరుసగా గెలుపు, అవును, మరి సేవా కార్యక్రమాలు ఒక పక్క, ఇన్ని ఉన్నప్పుడు మీ బుక్కి ఆ టైం వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకోవటం. మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండి, అలాగే మీ ఎంకరేజ్మెంట్స్ ఇలాంటివి ఉంటే కనుకంటే డెఫినెట్గా నేను మళ్ళీ రాబోయే రోజుల్లో మరోసారి పునఃపరిశీలన చేసుకుని దాన్ని మళ్ళీ పుస్తక రూపంలో తేవడానికి నా సాయశక్తుల. అంటే ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి అంత విశ్వసేకరణ చేసి బుక్ అంతా తయారు చేశారు కాబట్టి మీరు చేసిన కవర్ పేజీ కూడా మీరు పంపించండి, నేను మన వ్యూవర్స్కి చూపిద్దాం. తప్పకుండా అండి, ఎందుకంటే ఆయన ఎఫర్ట్ పెట్టి. కావాల్సింది ఏంటంటే నాకు దాని మీద లాభాపేక్ష లేదు. దాన్ని కేవలం నేను ఎన్టీఆర్ అభిమానులకి, బాలయ్య బాబు అభిమానులకి వాళ్ళ చేతుల్లో ఈ పుస్తకానికి తీసుకెళ్ళగలిగితే చాలండి, అంతవరకు నేను ఆలోచిస్తున్నాను తప్పితే దాని నుంచి నాకు ఇంకా వేరే ఆలోచన ఇది అదే అసలు లేదు. అంటే దీనికి ముడిసరుకు కావాలి కదా పుస్తకం రాయాలంటే, ఆ కంటెంట్ అంతా మీరు ఎక్కడైతే సేకరించారు? ఇది నాకున్న విషయ పరిజ్ఞానం కానివ్వండి, లేకపోతే నేను సేకరించిన సమాచారం కానివ్వండి, నాకున్న ఆలోచన పరిధుల నుంచి వచ్చిన క్రియేటివిటీ కానివ్వండి, ఏదైనా మొత్తానికి అవన్నీ ఒక్కొక్కటిగా నేను పేర్చుకుంటూ అక్షరరూపం చేసి, అక్షరబద్ధం చేసి, క్రమబద్ధం చేసుకుంటూ చేసిన సందర్భమే ఆ పుస్తక రూపం. ఓకే, ఎందుకంటే ఇక అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఇది ఎప్పుడైనా మనం ఆపకూడదని చెప్పారు కదా, మొదలు పెడితే ఆపనన్నారు కాబట్టి ఎట్లాగో మీరు ఆపకుండా తీసుకొచ్చి రేపు బాలయ్య బాబు పుట్టినరోజు వస్తుంది జూన్ 10, ఆ టైంకి ప్లాన్ చేసి. మీరు అన్నట్టు భగవంతుడి దయ వల్ల అలాంటి అవకాశం నాకు దొరికితే తప్పకుండా నేను ఆ టైంకల్లా పుస్తకాన్ని తేగాలని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు దీనికి స్పాన్సర్స్ వస్తారా రారా ఇలాంటి విషయాలు ఏమైనా ఆలోచిస్తున్నారా, లేకపోతే? ఏం ఆలోచించట్లేదు, ఎందుకంటే నేను అసలు అలా ఆలోచనతోనే మొదలుపెట్టలేదు. నాకు నేనుగానే అనుకున్నాను, అది ఎన్ని కాపీలు వేయగలిగితే అన్ని కాపీలు నేను తల తాకట్టు పెట్టైనా ముందుకెళ్ళడానికి తప్పితే అంటే నేను చేయి చాచి నా చేయి కింద పెట్టడం అనేది ఎప్పుడు జరిగే పని కాదండి. అది ఎవరికి వాళ్ళ అభిమానంతో వస్తే అది వేరే విషయం. తర్వాత అండి మరి సినిమా ఫీల్డ్లో దాదాపు 25 ఏళ్ళుగా మీరు ఎఫర్ట్ పెట్టారు, నీడ సినిమా డైరెక్టర్గా కూడా చేశారు. ఆ నీడగానే మిగిలిపోయారు, మీరు మనిషిగా కనపడలేదు. నీడ సినిమా తీసిన నీళ్ళలో ఉండిపోయానండి. కాకపోతే నీళ్ళలో ఉండేవాడు ఎప్పుడు వెలుగును చూస్తూ ఉంటాడు. అంటే ఆశావాహ దృక్పథం ఉన్నవాడు ఎప్పుడు కూడా చీకట్లో ఉన్నా కూడా వెలుగును చూస్తూ ఉంటాడు. వెలుగులో ఉన్నవాడు చీకట్లో వెళ్ళడు, చీకటికి వాడికి అర్థం కాదు. చీకట్లో ఉన్నవాడికి చీకటి అర్థం అవుతుంది, వెలుగు అర్థం అవుతుంది. నేను వెలుగు చీకట్లు రెండు చూసినాండి. ఎక్కువ చెప్పాలంటే నేను చీకట్లో చూశాను. ఇంకా పరమపద సోపాన పదం అనే మనకు ఆట ఉంటుంది కదండి, అందులో వైకుంఠపాళిలో నిచ్చిల్లో ఉంటాయి, అలాగే పాములు ఉంటాయి. నేను నా జీవితంలో ఏనాడు నిచ్చిన ఎక్కలే. ప్రతిసారి కూడా నేను పాములు ఎక్కువ కనిపించినాయా మీకు? కనిపించడం కాదు, అంటే ప్రతి ఎదుగుదలలోనూ ఒక పాము నోట్లో పట్టడం, కిందకి రావటమే, అదే నా పని. దీని అంతటి కారణం మీరు అన్నా చూడండి, ఫస్టే నమ్మకంతో నేను ఎవరికో రూపాయి ఇస్తే ఆ రూపాయి ఖర్చు పెట్టేసి నా సినిమా కూడా చూపించకుండా నన్ను చీట్ చేశాడని. ఇలాంటి మీలాంటి జీవితంలో ఎలాంటివి వచ్చినా అలాంటి కొన్ని వందల ఎక్స్పీరియన్స్ నాకు వచ్చి నేను ఈ స్థితిలో రావటంలో అంటే పాముల్ని తప్పించుకుని నిచ్చెన ఎక్కాలని నేర్పు మీలో లేదేమో. అంటే ఆ పాము నోట్లో పడతానని తెలుస్తూ ఉంటుంది, కానీ తప్పించుకునటానికి మొహమాట. మీరు అన్నా చూడండి, ఎక్కడో ఏదో ఆ నేర్పు లేకపోవటం జరిగింది. అది అంటే దానికి ఏంటంటే అన్నీ ఓపెన్గా ఉండటం, మన వెనకాల ఏం జరుగుతుందో పట్టించుకోవాలనే ఆలోచన లేకపోవటం, లెక్కలేనితనం, ఇవన్నీ ఏమవుతాయంటే ఒకసారి మనని పడేస్తాయి. ఇండస్ట్రీలో నిచ్చెన ఎక్కాలంటే ఏం కావాలి? నిచ్చెన ఎక్కడం అంటే ఎవడో కూడా తొక్కాలండి. అంటే నాకు తెలిసిన సూత్రం అదే, అంటే నిచ్చెన అంటే ఎవరన్నా తొక్కడమే నిచ్చెన. అది తెలుసుకున్నారు మీరు? తెలుసుకున్నాగానే మనం తొక్కలేం కదండి. అదే బై బర్త్ మనకి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఇంకా చచ్చేదాకా అదే ఉంటుంది. పుట్టుతో వచ్చింది పుడకల దాకా. ఇండస్ట్రీలో ఎన్ని నిచ్చెనలు ఉంటాయి, ఎన్ని పాములు ఉంటాయి? ఎక్కేవాడికి అన్ని నిచ్చెనలే, పడేవాడికి అన్ని పాములే. అంటే మనకి అది మనం తొక్కేవాడికి అన్ని నేను బట్టి ఉంటుంది ఇక. అంతే. మీరు అన్నా చూడ నేర్పు ఇంకేవేమో అదే దాన్ని ఆ నేర్పు అంటే ఏం లేదండి, ఇంకా అది ఇంకా లిటరల్లీ ఇంకా ఏంటంటే ఇంకా భజన అనుకోవాలి. స్వార్థం, అవకాశవాదం, లేకపోతే రాజకీయాలకి సినిమాలకి ఏం తేడా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇంకా అసలు జాలి, దయ, గుణం ఏం ఉండకుండా అది యాక్ట్ చేస్తూ ఉండాలి. అది నటించాలి, బయట నటించాలి. ఇక్కడ ఇవన్నీ యాక్ట్ చేస్తా అవి లోపల ఉండకుండా ఉంటే వాడు పైకి వెళ్తున్నాడు. ఓకే, అంటే ఇవన్నీ మనం ఏం చెప్తారంటే టైము, లేకపోతే వాడుకున్న టాలెంట్, ఇవన్నీ అంటే ఇన్ని గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత మనం కూడా కొంత నేర్చుకుని మనం అలా వెళ్ళొచ్చు కదా. నేర్చుకునేటప్పటికి మనం నడి సముద్రంలో ఉన్నామో లేకపోతే ఎక్కడ అంటాం చూడండి, ఎక్కడున్నో మనకే తెలియదు. అంటే ఇక అది నేర్చుకునే సందర్భం, నేర్చుకునే సమయం దాటిపోయిన తర్వాత మనం ఏదో ఆ చిత్రకారి తర్వాత ఆకులు పెట్టుకున్నట్టు అయిపోయిందండి. మనం నేర్చుకో ఒక స్టార్టమ్ వచ్చిన హీరో కూడా ఒక హీరో లౌక్యంగా ఉంటాడు, ఒక హీరోకి లౌక్యం ఉండదు.
లౌక్యం ఉన్న హీరోనేమో మాటలు పడుతూ ఉంటాడు, లౌక్యం లేని హీరోనేమో మాటలు పడుతూ ఉంటాడు, లౌక్యం ఉన్న హీరో ఏమో చక్కగా ఎదిగిపోతూ ఉంటాడు. ఈ సందర్భం మనం ఒకసారి అనుకున్నాం కూడా. లౌక్యం అనేదానికి అదేనండి. అంటే ఇక్కడ లోపల ఇన్నర్గా ఓపెన్గా ఉండేవాళ్ళు ఏమో ఓపెన్గా మాట్లాడేస్తారు, వాళ్ళు ఎక్కడో ఇలాగ మీరు అన్నట్టు చెడ్డ అనిపించుకుంటారు. లోపల ఇన్నర్గా కుళ్ళు అన్నీ పెట్టుకుని జలసీలు అసీలని పెట్టుకుని పైకి మాత్రం హ్యాపీగా తిట్టినా కూడా ఎన్నో రాసే క్యారెక్టర్లు ఉంటాయండి. వాళ్ళు మాత్రం సొసైటీలో కానీ ఫీల్డ్లో కానీ అన్ని చోట్ల కూడా మంచి అనిపించుకుంటానే ఉంటారు. వాళ్ళు సామాన్య ప్రజానికానికి వాళ్ళకి దగ్గరగా చూసే వాళ్ళకి తప్పితే అందరికి అర్థం కాదు కదండి. ఈ సెలబ్రిటీస్ అందరూ కొంతమందికి అర్థం అవుతారు. సెలబ్రిటీస్ అర్థం అవ్వాలంటే వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతారు. అదే, కానీ ఏ లక్షణాలు మంచివి? లౌక్యం ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అనుకోవాలా, లౌక్యం లేని వాళ్ళు మంచివాళ్ళు అనుకోవాలా? దీనికి మనం డెఫినేషన్స్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ కానీ రాజకీయాలు కానీ వాళ్ళ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఇది నాకు కరెక్ట్ అనుకుంటాడు. నేను ఎదగాలనుకున్నప్పుడు నాకు ఇదే మార్గం. అది సన్మార్గమా దుర్మార్గమా తర్వాత విషయం, ఇంకా అది వాడి పారామీటర్, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. గొప్పింటలుడికి నీడకి మధ్యలో ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? తక్కువేనండి. తక్కువే అంటే మనకి నేను వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగే క్యారెక్టర్ కాదు. అది అనుకోకుండా ఇస్తే దొరికితే అన్నట్టు, అంటే తిరగటం చేస్తాం కానీ ఊరికే కాళ్ళేళ్ళ పడితే తిరుగుతా అట్లాంటివి లేవు. అలాగే ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా అలా వస్తే అవకాశాలు తీసుకోవటం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇండస్ట్రీలో ₹1 కూడా సంపాదించింది నేనే. అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ ఇంకోటి కానివ్వండి, వాళ్ళు పొరపాటున తెలియకిచ్చేస్తే తప్ప మనం అడగం. ఇప్పుడు ఏమంటారంటే ₹1 సంపాదించుకోలేదంటే అసమర్థుడి జీవయాత్ర అంటారు. అసమర్థుడి జీవనయాత్ర గోపీచంద్ ఎవరో త్రిపునేని రామస్వామి చౌదరి గారు వాళ్ళ అబ్బాయి గోపీచంద్ నవలది అసమర్థుడి జీవనయాత్ర. అది అదేనండి. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఇలానే ఉంటాం. చివరికి మిగిలేదు బాబు గారి నవల్లాగా మిగిలిపోతాం. అదే మిగిలింది. అలాగే అందుకే మరి మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు. నాకు మన ఇద్దరం కలిసి పిచ్చాపట్టి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నట్టే ఉంది తప్పితే. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటే ఉన్నట్టే వస్తాయండి. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు పడేశారంటున్నారు, మీరు పడిన సందర్భాలు ఏంటి? అలాంటి వ్యక్తుల వల్ల ఎలాంటి సందర్భాల్లో మీరు ఎక్కువ ఇబ్బంది పడ్డారు? అలా గుర్తున్నాయా? అంటే నన్ను సినిమా తీస్తా అన్నాడు ఒక అతను ఒక ఆఫీస్ తీసుకున్నాడు ఎక్కడ మన ఫిలిం నగర్లోను. ఆ ఆఫీస్ తీసుకున్న దానికి అప్పట్లో 15,000 ఎంతో రెంట్ అయితే అతను ఉయ్యూరు, ఇంకా పేరు చెప్తే బాగోదులేండి. అదే అతను ఆల్రెడీ సినిమాకి ఎవరో వదిలేస్తే ఇతను ప్రొడ్యూస్ చేసినట్టున్నాడు అనుకుంటాను. సినిమా రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు. అది తర్వాత ఈ ఆఫీస్ తీసి దాంట్లో ఉన్న లాస్ అయితే కవర్ చేసుకుందాం అనుకున్నాడు. కొంచెం కన్నింగ్ క్యారెక్టర్ ఉందని మనకు తెలియదు. కన్నింగ్ మనం బాగా నమ్మేవాడు ఎప్పుడు కన్నింగ్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాడు, గొర్రె కషాయం నమ్ముద్ది అన్నట్టు. సో ఆ విధంగా నేను కనెక్ట్ అయ్యాను. అక్కడ ఎవరో తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశారు. ఇంకా ఆ తర్వాత నేను ఉయ్యూరులో నాకు ఏ వ్యవసాయ పనులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ వస్తాను, కొంచెం అక్కడ రెంట్లై ఉన్నాయి మీరు మీరు ఈ నెల కట్టేయండి అన్నాడు. అది కట్టేసాం, ఆశ కదా ఇంకో నెల కట్టేయండి అన్నాడు. మన డబ్బులు ఎక్కడండి, మనం బతకడానికే లేని పరిస్థితి అప్పుడు. అలాగే నెలకు 15,000 అంటే అప్పుడు నాకు 10,000 పెడితే మన ఇంట్లో అయిపోతాయి అన్నీ ఆ సందర్భంలో. అలాగే అప్పు చేయటం అంటే మన మెహర్బానీలు మనకు అంటే అదేనండి ఆశ. ఆ సినిమా పట్టాలెక్కలను దక్కిందా? పట్టాలు కాదండి, నాకు దగ్గర ₹1,00,000 నాకు బ్యాండ్ వేసి పక్క తప్పుకున్నాడు. పట్టాలు తప్పించారు. ఆ ₹1,00,000 తెచ్చడానికి మనం నానా తిప్పలు పడాలి. ఇలాగా చాలా ఉంటాయండి, ఒకటి కాదులేండి. ఇక అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పాపం ఇట్లా స్ట్రగుల్ అవుతూనే ఉంటారేమో. ఆల్మోస్ట్ 99% స్ట్రగుల్ అవుతారండి. ఎవరిలో 1% బోయపాటి సీన్లో లేకపోతే పూరి జగన్నాథ్ అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు పైకి వస్తారు. అయిన వాళ్ళ గురించి జనం చెప్పుకుంటారు, అవన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నా ఎవడండు. మరి నీడ అనే పేరుతో ఆల్రెడీ ఒక సినిమా ఉంది కదా, ఆ పేరుతో నీడ దాసనారాయణ గారిది. అవును, యాక్చువల్గా దానికి వేరే అంతకుముందు టైటిల్ అంతకుముందు అనుకుంటే ప్రొడ్యూసర్స్ నచ్చలేదు. అప్పుడు వేరే ఆ సినిమా కథకు అనుగుణంగా ఉండటం కోసం అని చెప్పేసి ఆ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటుందో అట్లా ఆ క్యారెక్టర్ పెట్టాము. దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చాను ఆ సందర్భంలో. అయితే నీడ యాక్చువల్లీ కనుడు చావు కారణాలు అంటారు చూడండి, అంటే చెప్తే ఇప్పుడు వినరు. అంటే మరి విన్నా వినపని చెప్పుకోవాలి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. ఆ సినిమాకి నేను యాక్చువల్గా చాలా తక్కువ రోజులే పనిచేశాను. 18 రోజుల్లో ఆ సినిమా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. దట్టు రెండోది నైట్ ఎఫెక్ట్ అంతాను. అందులో ఇనార్బిట్ మాల్లో సెల్లార్లో చేయాల్సిన పరిస్థితి. అక్కడ 11 గంటలు పెడితేనే కానీ అవుట్డోర్ యూనిట్ లోపలికి అలౌ చేయని పరిస్థితి. పొద్దున్న 5 గంటలకల్లా ప్యాకప్ చెప్పేయాలి. ఇలాంటి సందర్భంలో అక్కడేమో సెల్ ఫోన్లు కూడా అప్పట్లో సిగ్నల్స్ బాగుండక ఇప్పుడులాగా కాదు కదా, పనిచేసే కాదు, ఎవళ్ళు సహకరించేవాళ్ళు కాదు. నైట్లో నేను వన్ మ్యాన్ ఆర్మీ లాగా నాకు నేనే ఉండి ఫైట్ చేసుకుని ఆర్టిస్టులతో అలాగే ఏదో మొత్తానికి అలా గట్టెక్కించాను సినిమాని. నాకున్నంత వరకు, నాకున్నంత అవకాశాలు, నాకున్న బడ్జెట్లో నేను ఉన్నంత వరకు నేను అంటే ఆ ప్రొడ్యూసర్ చెప్పిన దాన్ని బట్టి నేను మార్చిలో రిలీజ్ చేయాలంటే నేను ఆ సినిమాని వేగవంతంగా పూర్తి చేయాలి కాబట్టి
జనవరి సంక్రాంతి కంటే ముందే ఫినిష్ చేసేసుకున్నాం. నేను అసలు విషయం ఏంటంటే షూటింగ్ టైంలో రెస్ట్ చూసుకుంటా కూడా లేదు నాకు. అంటే ఒక్క రోజు నాకు దొరికితే రెస్ట్ చూసుకునే పరిస్థితి, అది కూడా లేకుండా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సినిమా అంత అయిన తర్వాత డబ్బింగ్ అదే ఎడిటింగ్ వెళ్ళే వరకు నాకు అసలు ఏముందో తెలియదు. ఇంకా అవుట్పుట్ కొంత కావాలి కానీ బడ్జెట్ లేదు, సినిమాకి డ్యూరేషన్ తక్కువ వస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని ఇంకా సీన్లు తీయాల్సి ఉన్నాయి, బడ్జెట్ లేదని చేతులు ఎత్తేస్తే ఇక మనం ఏం చేయాల్సి వస్తుంది. ఓ టైంలో కెమెరా కూడా ఇవ్వనన్నారు, ఒక చిన్న ప్యాచ్ వర్క్ ఉందంటే ప్రొడ్యూసర్స్ ఎవరంటే అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటే పెళ్ళిళ్ళు తీసే కెమెరా వాడు పట్టుకుని అప్పట్లో 7 ఏదో వచ్చాయి కదా, ఆ కెమెరా ఎవరిలో అది కూడా 1000 రూపాయలకి ఇస్తానంటే అది తీసుకుని ఒక 5-6 షాట్లు దాని మీద తీసుకుని దాని ప్యాచ్ వర్క్ కింద దానికి ఏదో కొద్దిగా అటు ఇటు చేసుకుని దాన్ని మ్యాచ్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగా ఈ సినిమా కష్టాలు అంటారు. అదే సినిమా కష్టాలు అందరికీ ఉంటాయి, నాకే కాదు, నేను ఒక్కడనే దానికి అతీతుడేం కాదు. ఎందుకు ఈ కష్టాలను తెలిసిన కూడా దాంట్లోకి వస్తారు మీరు అందరూ? అయితే ఆ సినిమా నేను చెప్తానండి, ఇది కూడా చెప్తాను. దాంట్లో సినిమా పూర్తి అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఏప్రిల్లో రిలీజ్ అయ్యి ఉంటే అద్భుతంగా సినిమా వర్కౌట్ అయ్యి ఉండేది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అది జనరల్గా అందరూ ప్రొడ్యూసర్ చేసినట్టుగా ఈ సినిమాకి కూడా టేబుల్ మీద బిజినెస్ అయితేనే ముందుకెళ్దామన్న కాన్సెప్ట్లో ప్రొడ్యూసర్స్ ఆగిపోవటం, సినిమా డిలే అయిపోవటం, రాంగ్ టైం సెప్టెంబర్లో సినిమా రిలీజ్కి వెళ్ళటం, అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్, థియేటర్స్ ముందు వంటలు వార్పులు, సినిమా రిలీజ్ కాని పరిస్థితులు, రిలీజ్ అయినా కానీ మూకుమ్మడిగా 10 సినిమాలు రిలీజ్ అవ్వటం, అందులో గుంపులో గోవిందంలాగా గంప కొత్తగా రిలీజ్ అయిన సినిమాల్లో మందోటి కావటం, పబ్లిసిటీ లేకపోవటం, మంచి సినిమా కూడా బ్రీత్ తీసుకోలేని పరిస్థితుల్లో మన బ్రీత్ని ఆపేసింది. నీడలో ఉండిపోయింది, అది సినిమా నీడలో ఉండిపోయింది, మీరు నీడలో ఉండిపోయాం. మీరు ఎందుకు ఇలాగా వస్తారు, మీరు ఎలా కష్టాలు పడినా కష్టాలని తెలిసినాక ఎందుకు వస్తారు అన్నారు, అదే గుర్తుంది. అయితే ఇదేమంటారంటే దానికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందని ద్రాక్ష పొలన అని, ఆ ద్రాక్ష అందే వరకు మనది అందినా ద్రాక్ష పొలనే, అందినా కూడా ద్రాక్ష పొలనే కదా, కానీ అది సామెత కాబట్టి ఆ అందిన ద్రాక్ష కోసం అరులు దాచడమే మనిషి జీవితం అండి. ఏదో ఇంక అంతే, దానికోసం అంటే మనం సాధించాలనుకునే వరకు అది అంటే ముందు ఒకటే ప్యాషన్ ఉంటుంది, దాన్ని సాధించాలని తపన ఉంటుంది, దాన్ని సాధించే మార్గం తెలియపోయి ఫెయిల్ అయిపోయిన వాళ్ళ జాబితాలో నేను ఉంటాను చెప్తాండి. ఆ ప్యాషన్ అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు రాజమౌళి గారితో పనిచేసిన ఒక వ్యక్తి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసిన వ్యక్తి, రాజమౌళి గారేమో ఆ స్థాయిలో ఉన్నారు, ఆయనకి ఇంకా పేరు రాలా. ఈ సందర్భంలో మాట్లాడాలండి, ఇది సందర్భాన్ని కాదు. మీరు ఇలాంటి అన్ని ఒక రాజమౌళి దగ్గర డైరెక్టర్లు ఇలా కావలేదో లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఇలా అని అంటున్నారు చూడండి, కానీ దీనికి మాత్రం ఒక వ్యక్తిని ఎగ్జామ్షన్ ఇవ్వాలి, అది దాసనారాయణరావు గారు. ఈ సందర్భంగా తీరాల్సిన విషయం, ఎందుకంటే దాసనారాయణరావు గారు స్కూలే వేరండి. ఆయన స్కూల్ ఎలా ఉంటుందంటే, ఆయన దగ్గర కోటరామకృష్ణ గొప్ప డైరెక్టర్ అయ్యాడు, ఆయన దగ్గర రవిరాజా పిలిశెట్టి గొప్ప డైరెక్టర్ అయ్యాడు, ఆయన దగ్గర రేలంగి నరసింహారావు గారు గొప్ప డైరెక్టర్ అయ్యారు. నేను ఇంకెవరి పేర్లన్నా నేను మర్చిపోయింటే క్షమించాలి. అలాగా అందరూ కూడా ఆయన దగ్గర నుంచి ఎంతమంది గొప్ప డైరెక్టర్లు అయ్యారండి. ఆయనతో పాటు కదండి వీళ్ళు. ఇప్పుడు కోటరామకృష్ణ గారు దగ్గర 100 సినిమాలు, అలాగే రేలంగి నరసింహారావు గారు అన్ని సినిమాలు దాదాపుగా చేశారు. ఇలాగా ఆయన దగ్గర పనిచేసినప్పుడు కూడా ఆయన స్థాయికి ఎదగలిగారు. అంటే ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు, ఆ స్వేచ్ఛ ఇచ్చారు. ఇచ్చి ఒకవేళ అంటే ఆయన అంత బిజీలో ఉండేవాడు, బిజీలో ఉన్నా కానీ ఆయనే చేసుకోవాలి ఏమన్నా. కానీ వీళ్ళకి స్వేచ్ఛనిచ్చి ఈ షాట్ మీరు పెట్టుకోండి, మీరైతే ఎలా చేస్తారు, నేను ఈ సందర్భంలో నేను వేరే చోట ఉన్నాను కాబట్టి ఆ ఫోన్లు చెప్పేసి ఆయన వాళ్ళతో సినిమాలు ఆ షాట్లు పెట్టించి, ఆ రోజుల్లోనే సెల్ ఫోన్ లేని రోజుల్లోనే ఎన్టీఆర్ మీద కూడా రేలంగి నరసింహారావు గారు ఒక సందర్భం ఏదో అన్నట్టు గుర్తు, ఆయన ఒక షాట్ డైరెక్ట్ చేసిన సందర్భం ఉందని. అలాగా అది ఏంటంటే ఆయన దగ్గర మాత్రం ఎదిగారండి, ఆ మాట అని తీరాలి. ఎందుకంటే ఆయన టెక్నీషియన్కి చాలా గౌరవించాడు. అలాగే ఎదగడానికి ఆయన పెద్ద మర్రి వృక్షం లాంటి చెట్టు అయినా కానీ ఆ చెట్టు కింద కూడా మొక్కలు. కొంతమంది ఏంటంటే శిష్యుడు నన్ను మించిపోతాడేమోనని భయం ఉంటుంది. సినిమా ప్రేమికులుగా, మనం సినిమాను అభిమానించే వ్యక్తులుగా మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన గురించి మనం ఖచ్చితంగా ఈ సందర్భంలో మాట్లాడి తీరాల్సింది. అదే ఎందుకంటే శిష్యులు నన్ను మించకూడదని కొంతమంది గురువులు ఉంటారని మనం స్వాతి కిరణ్ సినిమాలో మమ్ముట్టిను ఆ కుర్రాడిది విషయం చూసాం కదా. ఇది ప్రతి సందర్భంలో ఎదురవుద్దండి. ఇది నాకు చాలా విషయాల్లో నాకు ఎదురైంది. నాకు ఆ సినిమా పేరు చెప్పకూడదు, డైరెక్ట్ అంటే మనం కొంతమంది తగ్గించుకోకూడదు మనం దగ్గర పనిచేసిన దగ్గర. ఆ సినిమా డైరెక్టరు నేను ఎడిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు కొన్ని షార్ట్స్ దగ్గర ఇది కరెక్ట్గా లేదు, లేకపోతే ఈ షార్ట్ తీసేయచ్చు, ఇది ఉండటం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పిన సందర్భంలో నన్ను అక్కడ ఇసుకునేవాడు. కట్ చేస్తే నేను బయటకు వచ్చిన తర్వాత అదే ఎడిటర్తో అతను చెప్పింది కరెక్టే నేను తీసేయండి అనేవాడు. అంటే నా ముందు ఒప్పుకోవడానికి ఈగో అలా ఉంటాయి అనమాట అండి. ఇంకా గొప్ప విషయం చెప్తానండి, గొప్పింటల్లుడిది. అక్కడ గొప్పింటల్లుడు సినిమాలో క్లైమాక్స్ నాచారం మీకు తెలుసు, ఆ స్టూడియోలో షూటింగ్ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, తెలకన్న భరణి గారు, సత్యనారాయణ గారు, సంగవి, సిమ్రాను, బాలకృష్ణ గారు, ఆహుతి ప్రసాద్, ఇంకా ఒకళ్ళనేంటండి మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలా ఇంతమంది ఆల్ ఆర్టిస్టుల క్లైమాక్స్ సీన్ అది.
అక్కడ సంగవి సిమ్రాన్ని చంపడం కోసం ఒక ఫైర్ యాక్సిడెంట్ చేస్తుంది. చేసినప్పుడు ఆ సిమ్రాన్ని కాపాడటం కోసం బాలయ్య బాబు అక్కడ ఆమెను కాపాడి దానికి కారణమైన సంగవిని చాచి చంప మీద కొట్టి ఒక పేజ్ డైలాగ్ చెప్తారు ఆయన. ఆ డైలాగులు చెప్తున్నప్పుడు దానికి ముందు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు సీన్ పేపర్ వస్తుంది కదా, నాకు ప్రతిరోజు సీన్ పేపర్ చూసేయడం అలవాటు. నేను ఫస్ట్ రాగానే ఆ సీన్ పేపర్ రెడీ అవ్వగానే మల్లికార్జున రెడ్డి గారు అని అతను కూడా అసోసియేట్గా పనిచేసేవాడు, ఆయన ఫేర్ చేసేవాడు అనమాట. ఇది జనార్దన్ మహర్షి ఆ సినిమాకి రైటర్. ఆయన పొద్దున్నే వెళ్ళి ఏ రోజు సీన్ ఆ రోజు ఇచ్చేవాడు. ఆయన ఇస్తే అది ఫేర్ చేసుకుని ఈయన రెడీ చేసేయటం, ఈ షూటింగ్ రెడీ అయ్యేటప్పటికల్లా సీన్ పేపర్ రెడీ అవ్వటం ఎట్లుండేది. ఆ సీన్ పేపర్ రెడీ అవ్వగానే నేను సీన్ చూసేసాడు. ఎందుకు ఆ సీన్ ఎలా తీస్తాడు ఈయన, నేను చదువుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఈయన ఎలా తీస్తాడని ఒక క్యూరియాసిటీ. ఆ సీన్ అంతా చదివేటప్పటికి నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుంది. సంగవి చెప్పే డైలాగులన్నీ రాంగ్, అంటే ఫ్లో కట్ అవుతుంది. మధ్యలో ఏదో కొన్ని డైలాగులు చెప్పాల్సిన మానేసేసి ఆ మరో సందర్భం చెప్తాను, లెంగ్త్ అవుతుంది, కొన్ని డైలాగులు మిస్ అవుతున్నాయి. ఈ మిస్ అవుతున్నాయి అన్న సందర్భంలో నాకు ఎక్కడో కొట్టుతుంది. నాకు అక్కడ ఏ డైలాగులు ఉండాలో అర్థమవుతుంది. నేను ఇమీడియట్గా ఆ డైలాగులు నేనే రాసేసుకుని అప్పటికప్పుడే మల్లికార్జున మన ఈశ్వరరెడ్డి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఉండే హడాబడి ఆ టెన్షన్లో మనకు అవసరం కాదు, ఇది వాళ్ళకి తెలియని విషయాలు ఏం కాదు, లేకపోతే డైరెక్ట్ చూసుకుంటాడు నీకెందుకు అన్నట్టుగా ఆయన డిసప్పాయింట్ చేశాడు. ఆ తర్వాత అక్కడికి ఆకుండా నేను తిరిగి మళ్ళీ చలసాని రామారావు గారి దగ్గరికి వెళ్తే ఆయనకు అసలే టెన్షన్లో ఉన్నాడు, ఆయన ఇసుక్కున్నాడు. ఇంకా అంతకంటే నేను పైకి వెళ్ళాను కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఆగిపోయాను. కట్ చేస్తే దాన్ని రీషూట్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఫెయిర్ చేసే క్రమంలో ఆ టెన్షన్లో లేట్ అయిపోతుందని చెప్పి మల్లికార్జున రెడ్డి గారు ఒక పేజీని మిస్ అయిపోయాడు. ఆ పేజీలో డైలాగులన్నీ మిస్ అయిపోయినాయి. అది కట్ అయిపోయి మిగతా డైలాగులు వెళ్తున్నాయి. అది నేను రాసుకున్నది ఇప్పటికే స్టిల్ నా దగ్గర ఉంది. ఆ పేపర్ మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఆ పేపర్లో అక్కడ ఏ డైలాగులు ఉండాలో ఆ డైలాగులని నేను రాసుకున్నాను. ఆ తర్వాత రీషూట్కి వెళ్ళింది. ఆ విషయం ఇప్పటికీ కూడా యూనిట్లో అంటే డైరెక్టర్ గారికి తెలియదు, హీరో గారికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇది నాకు తెలిసిన విషయం, ఇప్పుడు మీకు చెప్తున్న విషయం. అలాంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈగో అన్నారు కదా, మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నాను. అలానే ఉంటాయి. నాకు విచిత్రం ఏంటంటే అంత పెద్ద డైరెక్టరు, అన్ని సినిమాలు చేసిన ఈవి గారు ఆ సీన్ చదివి ఆ ఫ్లో ఎందుకు మిస్ అయింది అనేది ఆయన ఎందుకు క్యాచ్ చేయలేకపోతే నాకు $1 మిలియన్ వచ్చినప్పటికి. ఆయనలో ఒక రైటర్ ఉంటాడు, డైరెక్టర్ ఉన్నాడు, ఆ సీన్ చదువుతాడు. ఆయన చదివిన తర్వాతే ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది, ఆ క్లైమాక్స్ ఏముంది, దాన్ని ఏం డిమాండ్ చేస్తుంది అనేది ఖచ్చితంగా తెలియాలి కదా, ఉండాలి కదా. క్లైమాక్స్ అంటేప్పటికీ డైరెక్టర్ ఇంకా రేపు షూటింగ్ అంటే ఈ రోజు మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉంటారు, ముందే రెడీ అవ్వాలి. పోనీ ఆ రోజు అయినా సీన్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది చూసుకోవాలి కదా. అక్కడ ఎందుకు మిస్ అయ్యాడు అనేది నేను ఇప్పటికీ ఎందుకంటే తప్పు పట్టకూడదు. ఆయనకున్న టెన్షన్స్ ఏమున్నాయో, ఆయనకున్న సందర్భం ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అది పోయింది. పోయేటప్పటికల్లా మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది, ఇంకో రోజు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఆ సినిమాకి సంబంధించిన వాస్తవం. అయితే ఇది నేను ఈ వరకు ఎక్కడ మాట్లాడింది లేదు. మీరు అన్న ఈగో గురించి మీరు మాట్లాడారు కదా, అందుకోసం ఈ సందర్భాన్ని నేను ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ఇంకోటి అండి, బాలకృష్ణ గారికి ఒక దశలో వరుసగా ఫ్లాప్లు వచ్చినాయి, ఇప్పుడు వరుసగా హిట్లు వస్తున్నాయి. ఈ దశల్ని ఎలా చూడాలి మనం? అదండి, బాలయ్య బాబు అంటే ఆయన ఒకసారి వన్స్ ఒక డైరెక్టర్ని అనుకున్న తర్వాత ఇంకా దాన్ని ఏలు పెట్టడు. ఇంకా అసలు అది ఏం జరిగినా ఇంకా అతని మీద వదిలేస్తాడు, మంచి అయినా చెడ్డైనా. కాకపోతే ఆ సందర్భంలో దురదృష్టవశాత్తు స్టోరీలు ఎన్నుకోవటంలో కానివ్వండి, డైరెక్టర్స్ని ఎన్నుకోవటంలో కానివ్వండి, ప్రొడ్యూసర్ని ఎన్నుకోవటంలో కానివ్వండి, ఆయనకి పెద్ద వెనకాల సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోయారనేది నా ఆలోచన. అయితే ఇప్పుడు మిగతా హీరోలకి సపోజ్ అంటే ప్రస్తావించకూడదు, కొంతమంది బావమరుదులు పెద్ద స్టార్ అయిన వాళ్ళకి ఎలా హెల్ప్ అయ్యి వాళ్ళని ఏ స్టార్లు చేస్తారో మీరు చూశారు. అంటే వాళ్ళ సక్సెస్లో సగభాగం వాళ్ళు ఉన్నారు. అలాంటి సక్సెస్లో సగభాగం ఉన్న వాళ్ళు ఎవరు ఈయనకి ఎక్కడ కూడా లేరు. ఈయన ఓన్గానే ఏ డెసిషన్ తీసుకున్నా. ఆ వయసులో ఆయన ఎంత 20 ఏళ్ళకి హీరో అయిపోయాడు. తమ్ముడు త్రివిక్రమ గారు చూసుకునేవాడు వ్యవహారాలు. అలాగా అన్నకి తమ్ముడు ఆయన ఉన్నాడు, ఉండి ఆయన వెనకాల బ్యాక్ బోన్లో నిలబడ్డాడు. మీరు అన్నది కరెక్ట్ అండి, మంచి పాయింట్. ఎన్టీఆర్కి త్రివిక్రమరావు గారు, అలాగే పుండరీకాక్షి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉండి వాళ్ళు బాగా ఎన్టీఆర్కి బాగా వెనకండి పనిచేసినాడు. బాలయ్యబాబు వచ్చిన టైంలోనేమో వాళ్ళ నాన్నగారు రాజకీయాలకు వెళ్ళిపోవటం, కొంత బిజీగా ఉండిపోవటం ఆయన. ఎగ్జాక్ట్లీ అదొకటి అయింది. తర్వాత అలాంటి వ్యక్తులు బాలయ్యబాబు దగ్గర నేను ఎప్పుడు చూడలేదు, అంటే మనం చూడలేదు. బాలయ్యబాబు దగ్గర అయితే అంటే ఉన్నారని ఆయన అనుకుంటున్నారా, లేకపోతే ఉన్నారని ఉన్నవాళ్ళు అనుకుంటున్నారా అది మనకు తెలియదు. కానీ నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి అయితే అలాంటి వాళ్ళు ఎవరు ఆయన వెనకాల ఆ టైంలో లేకపోయారు అనే బాధ అయితే నాకుంది. ఉంటే సరైన స్టోరీ సెలెక్షన్స్, సరైన డైరెక్టర్స్ సెలెక్షన్స్, ఈ ప్రాజెక్ట్స్, అలాగే ప్రొడ్యూసర్స్, ఇవన్నీ కూడా అలా మ్యూజిక్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ అలా వెనక్కుండి బాగా నడిపించగలిగే వాళ్ళు ఉంటే అప్పుడే, లేదంటే
ఫెయిల్ ఏంటండి, అదే డైరెక్టర్కి మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు ఇస్తారు? ఎవరైనా ఇస్తారండి? బాలయ్య బాబు తప్ప. ఓ సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఇంకో సినిమా ఎలా ఇస్తారనే క్వశ్చన్ తప్పితే నేను ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరు ఇంతవరకు నాకు తెలియని కూడా తెలియదు, నేను చూడండి కూడా ఎప్పుడు ఎదురుపెట్టి చూసింది లేదు. ఓ సినిమా ఫెయిల్ అయింది పక్కన పెట్టేది, మిగతా హీరోలు చూడండి సినిమా ఫెయిల్ అయిందంటే మళ్ళీ కనీసం 10 ఏళ్ళు కాంపౌండ్లోకి రానివారు. అంటే వాళ్ళ క్యాపబిలిటీ అనుకోవచ్చు కదా, అవకాశం ఇచ్చారంటే ఒప్పించగలిగారుగా. అంటే నువ్వు ఒకటండి, ఆయన ఆర్టిస్ట్గా ఒప్పించగలుగుతాడు, కథనంగా ఒప్పించాల్సిన డైరెక్టర్ కదండి. సినిమా అంటే అందరూ కలిసే కదా, సమిష్టి కృషి, సమిష్టిది కదా అది. అలాంటప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ సరిగా లేకపోయినా, ఒక హీరోయిన్ సరిగ్గా చేయలేకపోయినా, కమెడియన్ సరిగ్గా చేయలేకపోయినా, ఒక టెక్నీషియన్ సరిగా లేకపోయినా సినిమా మీదే కదా దాని ప్రభావం పడేది. వాళ్ళందరినీ నడిపించుకోగలిగేది ఒక డైరెక్టర్, కెప్టెన్. ఆ కెప్టెన్ సరిగా ఉండాలి, సమిష్టి కృషి. అలాగే డైరెక్టర్నే ఇప్పుడు అదే అంటున్నానండి, ఇప్పుడు ఒక బోయపాటి సీన్ లాంటి డైరెక్టర్ పడ్డాడు కాబట్టి సింహం ఎక్కడికి వెళ్ళింది, లేదంటే ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఇంకెక్కడికి వెళ్ళింది, రాబోయే సినిమాలు ఇంకెక్కడికి వెళ్తాయి. అలాగే ఇప్పుడు అనిల్ రావిపూడి కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి డైరెక్టర్స్ పడుతున్నారు. అలాగే ఒకప్పుడు మీకు అదే సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నానండి. మరి అలాంటి సందర్భంలో నారీ నడుము మురారి ఒక టైంలో మీరు అన్నట్టు సక్సెస్లు కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరి 50 సినిమా ఎవరికి, బాలయ్య బాబుకి 50 సినిమా అంటే ఎలా ఉంటాయండి? ఫైట్లు, గీట్లు, గొడవ, కథ, అసలు క్లైమాక్స్ అంటే బీభత్సాలు అవన్నీ ఉంటాయి. నారీ నడుము మురారి సినిమాలు ఒక్క ఫైట్ లేదు. మొత్తం ఆయన చేసిన ఇన్ని సినిమాల్లో ఫైట్ లేని సినిమా అదొకటే, మళ్ళీ మ్యూజికల్ హిట్, అది గొప్ప డెసిషన్. ఆ తర్వాత లారీ డ్రైవర్ అని ఒక హిస్టారికల్ హిట్, అలాగే దానికి టర్నింగ్ పాయింట్ హిట్ కూడా. బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మెగా హిట్. అసలు ఆ సినిమా ఏంటంటే అద్భుతం. ఆ తర్వాత ఆయనతో చేసిన సినిమా సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, ఇండస్ట్రీ రికార్డ్స్. ఇలాగా అలాంటి డైరెక్టర్స్, అలాంటి కాంబినేషన్స్ అప్పటి నుంచి కొంచెం ఒక కోటి రామకృష్ణ, బి గోపాల్, ఆయనకు మాట మర్చిపోయండి. నిజం చెప్పాలంటే ఆయన గురించి ఖచ్చితంగా ముందు వరుసలో చెప్పాల్సిన కోటి రామకృష్ణ గారు. అప్పుడు డిస్కో డ్యాన్సరు, తర్వాత సాహసమే జీవితం, అలాగే తర్వాత జననీ జన్మభూమి 3 వరుస ఫ్లాప్లు అయినాయి. ఈ 3 వరుసల ఫ్లాప్ తర్వాత ఇంకంతా కూడా అయిపోయింది, బాలయ్య పని ఏం లేదు. ఇంకా అది ఎన్టీఆర్ కొడుకు ఏదో 2-3 సినిమాలు చేస్తాడు, ఇంకా తర్వాత తెరమరుగే అనేలాగా నీచంగా వెనకాల విమర్శించే నోళ్ళు 1000 నోళ్ళు అయిపోయినాయి ఒక్కొక్క నోరు. అలా మాట్లాడిన సందర్భంలో కోడి రామకృష్ణ మంగమ్మ మనవడు వచ్చేసి మొత్తం వాళ్ళ నోళ్ళు ముయించింది ఆ సినిమా. నేను రాసిన పుస్తకంలో కూడా నోళ్ళు ముయించిన విజయంగా దాన్ని ఏదో టైటిల్ పెట్టి కూడా నేను దాన్ని తీసుకెళ్ళాను. అది మంగమ్మ గారి మనవడు. ఆ సినిమా తర్వాత ఇంకొక వడ మాట్లాడింది లేదు. ఆ తర్వాత ముద్దుల కృష్ణయ్య కానివ్వండి, తర్వాత మువ్వగోపాలుడు కానివ్వండి, ముద్దుల మావయ్య కానివ్వండి, ముద్దుల మేనల్లుడు కానివ్వండి, ఆ సిరీస్ ఆ కాంబినేషను అది ఎలా వెళ్ళిందో అందరూ చూసినట్లే. అలాగా తర్వాత 1986లో వచ్చిన వరుసగా 6 హిట్లు కానివ్వండి, భార్గవరావుడు, తర్వాత ఈ సినిమాలు వరుస, ఇవన్నీ అందరికి గుర్తున్నవే. కాకపోతే నేనేమంటానంటే ఒక అభిమానిగా ఆయన అభిమానించే, ఆయన కుటుంబాన్ని, నందమూరి వంశాన్ని అభిమానించే అభిమానిగా అప్పట్లో కొన్ని సరైన నిర్ణయాలు పడకపోవటం, వెనకండి ఆయన ఇంకా సక్సెస్ వైపు నడిపించే ఒక చేయి ఆయన పట్టుకుని ముందుకు తీసుకెళ్ళకపోవటం అనేది జరిగిందని నాలాంటి మీలాంటి అభిమానుల. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళ చిన్నమ్మాయి తేజస్విని కూడా వాళ్ళ వెనకాల ఉండడం వల్ల బాలయ్య బాబు ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తున్నారు అనే మాట కూడా అంటున్నారు. బహుశా అది కూడా కొంత కారణం ఉండొచ్చు. అన్స్టాబుల్ హోస్ట్గా ఆయన సక్సెస్ అయ్యారంటే వాళ్ళ చిన్నమ్మాయి కూడా మీరు అప్పుడు ఎవరో వాళ్ళు తోడు లేరు అన్నారు కదా, బహుశా ఆ విధంగా ఒక విధంగా భర్తీ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అదేనండి, ఆయన ఇప్పుడు బాలయ్య బాబు కూడా సందర్భాలు అన్నారు మీరు చూసినంత వేరుగా చూడబోయేది వేరని. సో ఇదే దానికి కారణం కూడా కావచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఆయన ఇంకా తన పైనాన్ని, తన గమ్యాన్ని, తన గమనాన్ని నిజంగానే మార్చుకున్నాడు ఆయన అన్స్టాపుల్ నుంచి. అలాగే ఇవన్నీ ఇప్పుడు ఒకటిగా ముందుకి ఆయన తాను ఇంకా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకు 10ఇంతలుగా బాలయ్య బాబు తాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ విషయంలో మళ్ళీ రామారావు గారిని మించి కొద్దిగా ముందుకేసారు అనుకోవాలి. ఎలా? ఎందుకంటే రామారావు గారేమో 60 సంవత్సరాల తర్వాత రాజకీయాలకు వెళ్ళిపోయి సినిమాలకు చెప్పేశారు కదా. బాలయ్య బాబు ఏంటంటే 65 ఏళ్ల వయసులో కూడా స్టార్డమ్తో ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటండి, ఎన్టీఆర్ రాజకీయాలకు రాకపోతే ఆయన జీవితకాలం స్టార్డమే ఉంటాడు. అంటే ఆయనతో అదే నేను చెప్పేది కూడా, ఆయన రాజకీయాలకు వెళ్ళటం వల్ల ఆయన ఒక విధంగా చెప్పాలంటే మనం కోల్పోయాం. అంతేనండి, మనం కోల్పోయాం నిజంగా. నేను అసలు ఎన్టీఆర్ ఇండస్ట్రీ నుంచి వదిలిపెట్టి సినిమాలకు వెళ్తున్నప్పుడు నా 7th క్లాస్లో నేను వెక్కివేకేసినండి. ఎందుకంటే సినిమాలు వదిలేయడానికి నాకు ఇష్టం లేదు. రాజకీయాలకు వెళ్ళి ప్రజలు సేవ చేయటం అనే అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు అభిమానులు ఎలా ఉంటుందంటే సినిమాలు మానేస్తాడా నా ఆరాధ్య దైవం అంటే ఎంత బాధ చేస్తుంది. అలాగా ఆయన సినిమాలు మానేసటానికి మీరు అన్నట్టు ఆయన మామూలు స్టార్ కదండి. ఇండియాలోనే అత్యంత హయ్యెస్ట్ పారితోషికం 25 లక్షలని కొంతమంది చెప్తారు, కానీ 30 లక్షలు. ఎందుకంటే అడ్వాన్స్ ఉంది. ఇవాళ బాలయ్య బాబు తీసుకున్న నిర్ణయాలు లాంటివి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకుంటే, ఇలాంటి పాత్రలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకుని ఉంటే, ఏజ్ తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఇప్పుడు మీరు ఇప్పుడున్న అప్పుడు ఎంచుకుని ఉంటే
అద్భుతమైన కళాఖండాలు వచ్చాయి. అవుననుకోండి, ఎప్పుడు ట్రెండ్ అప్పుడే. కానీ అప్పటికి ఆయన చేసిన పాత్రలు కూడా అలాంటివి. ఇప్పుడు ఒక దుర్యోధనుడు సుయోధనుడు పాత్ర ఎలాంటిదండి? ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతారా? ఎంచుకుంటే అంటున్నారు కదా. ఇప్పుడు జస్టిస్ చౌదరి ఎంచుకుంటే కాదండి, ఎంచుకున్నాడు కాబట్టే సీతారామ కళ్యాణంలో రావణాసుడి పాత్ర చేశాడు, ఎంచుకున్నాడు కాబట్టే దానవీర సూరకర్ణలో సుయోధనుడు పాత్ర చేశాడు, ఎంచుకున్నాడు కాబట్టే శ్రీమద్ విరాట పర్వంలో కీచకుడు పాత్ర చేశాడు. కీచకుడు పాత్ర ఎవడైనా చేస్తాడండి. అలా ఎంచుకోబట్టేనండి ఆయన. చివరి దశలో సర్దార్ పాపారాయుడు కానీ, బొబ్బిలి పులి కానీ, లేకపోతే గజి దొంగ కానీ, ఇలా తీసుకుంటే జస్టిస్ చౌదరి కానీ, కొండవీటి సింహం కానీ ఒక పవర్ఫుల్ పాత్రలు ఇవన్నీ. అలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినా అంటే మన అభిమానులకు ఏమవుతుందంటే ఇంకా ఉంటే ఇలాంటి పాత్ర అద్భుతమైన వచ్చేవి కదా అనిపిస్తుంది మనకి. అదే కదండి ఇప్పుడు చెప్పేది. అయిపోయిన తర్వాత అక్కడ ఆగిపోయింది. అది తర్వాత మేజర్ చంద్రకాంత్ వచ్చింది అనుకోండి. అవునండి. నాదేశ సినిమా కూడా ఎన్ని రోజులండి, లాస్ట్లో సినిమా వద్దని చేద్దామని లేదు ఆయనకి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి చేశారు ఇది. అప్పుడు సినిమా అంటే ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అంటే అందరూ కలిసి చేసుకున్నారు. చేసుకోండి అంటే ఆ సినిమా చేస్తే 14 కాల్ షీట్లు ఆయన ఇచ్చింది. 14 రోజులు. 14 రోజుల్లో ఫైట్లు, పాటలు, మొత్తం టాకీ పాటు ఎవరైనా చేస్తారండి. దానవీర సూరకర్ణ ఎన్ని రోజులండి? ఆబ్వియస్లీ 30+ డేస్. ఏమైనా 3 పాత్రలు చేసుకుంటే ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే మేనేజర్ కూడా అంటండి. ఆయన మేకప్ తీసేసి టేబుల్ కాడ కూర్చొని డబ్బులు పంచడం కూడా ఆయనే చేసేవట. అంటే అంత కష్టపడే జీవి. అలా కాబట్టే నిరంతర నిత్య కృషివరుడు కాబట్టే శ్రమను నమ్మినవాడే కాబట్టి, జనాన్ని నమ్మినవాడే కాబట్టి అలా చేయగలిగాడు. ఇప్పుడు ఈ రోజులో 3 సంవత్సరాల సినిమా తీసి కూడా అలాంటి కళాగణం రావట్లా. ఏది ఎక్కడి నుంచి వస్తాయండి? అయిపోయిందండి. ఇప్పుడు తోడేసిన తర్వాత ఇక బావిలో నీళ్ళు అయిపోయినాయి అంటారు చూడండి, అట్లా అయిపోయింది ఇండస్ట్రీ పరిస్థితి. అంతా అయిపోయింది. ఎన్టీఆర్తోనే సినిమా మొదలైంది, ఎన్టీఆర్ సినిమా ముగిసిపోయిందని నేను నమ్ముతానండి. ఎందుకంటే ఆయన స్టార్డమ్ ఎలాంటిదండి, నేను అది ఇందాక ఒక మాట మీరు కట్ అయింది. ఆ రోజుల్లో నాదేశ సినిమాకి ఆయన తీసుకున్న రెమ్యునరేషను అక్షరాల 30 లక్షలు. అంటే 25 లక్షలు అంటారు, ఇంకొక 5 లక్షలు అడ్వాన్స్గా ఉందనేది కౌంట్ తర్వాత చేసి కొంతమంది చెప్తుంటారు. అప్పటికి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, అమితాబ్ బచ్చన్తో సహా దరిదాపులు. తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎవరూ లేని అనుకోండి, అందరూ 2 అంకెలు కూడా లేరు. అప్పటికి 2 అంకెలు కూడా లేరు. ఆ తర్వాత హీరోలు ఎవరు? ఇప్పుడు ఇవాళ పాన్ ఇండియా సినిమా అంటున్నారండి, ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే అన్నీ. అలాంటివి లవకోసం ఎలాంటిదండి, బళ్ళు కట్టుకుని కొన్ని వందలు మాయాబజార్ కానీ, లవకుశ కానీ, అది తీసి దానవీర సూరం కానీ, అవన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా. అంతే కదండి. ఆ సినిమా ఇప్పుడు అప్పుడు సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు మార్కెటింగ్ టెక్నిక్ అప్పుడు తెలియలే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రం ఉంటే ఆ మార్కెటింగ్ టెక్నిక్ తెలియకపోవడం వల్ల కొంత అలా జరిగింది. అప్పుడుకున్న నాలెడ్జ్ అంతే తెలుసు కాబట్టి అప్పటికే అది చాలా గొప్ప విషయం. అది మామూలు విషయం కదండి. కనకవర్షాలు కురిపించాయి కదండి సినిమాలు. ఎన్టీఆర్ సినిమా అంటే టేబుల్ ప్రాఫిట్. ఇంకా అలా ఫిక్స్ అయిపోయి సినిమాలు చేసుకున్నారు సందర్భం. ఏంటండి పెళ్ళిళ్ళు, సినిమా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వంటారు కదా, మీ పెళ్లి ఎలా జరిగింది, అసలు ఏంటి, మీకు ఎలా పిల్లనిచ్చారు? సినిమా ఫీల్డ్ ఉన్నారు కాబట్టి. నేను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి వచ్చానండి. సో దానివల్ల నాకు ఏ ఇబ్బంది లేదు. నేను పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నాకు పెళ్ళి అంటే, కాకపోతే నేను ఈ సందర్భంలో నేను చాలామందికి సలహా ఇచ్చేవాడిని. పెళ్ళి కానీ ప్రసాద్లాగా ఉన్న ఇండస్ట్రీలో నాకు కొంతమంది ఫ్రెండ్స్కి పేర్లు చెప్పడం బాగుండదు. ఒకళ్ళిద్దరికి నేను సలహా ఇచ్చాను, జీవితంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా పెళ్ళి అనేది జరగాలి. ఎందుకు జరగాలంటే మన జీవితంలో తర్వాత మనకి చివరి దశలో మనకంటూ కుటుంబం ఉండాలి, మనకంటూ మన పలకరించేవాళ్ళు, లేవదీసేవాళ్ళు, పెట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళంటూ లేకుండా జీవితం. అంటే మీ జనరేషన్ డైలాగ్ అది, దుర్భరమైంది. ఇది మీ జనరేషన్ డైలాగ్. ఈ రోజులో పెళ్ళి అలా అంటారా అని నేను చెప్తే ఒక ఫ్రెండ్ విన్నాడు, చేసుకున్నాడు. బట్ ఇప్పటికి ఇండస్ట్రీలో ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. కాకపోతే పెళ్ళైనా చేసుకోవటం వల్ల ఒక సినిమా వాళ్ళు అలా చేయాలి. మీరు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ చదివే ఒక కొడుకు ఎదిగొచ్చాడు, రేపొద్దున అతనికి తోడు నీడ అన్నీ అవుతారు కదండి. అది మాత్రం ఖచ్చితంగా పెళ్ళి అనేది చాలా అవసరం అని ఇప్పుడు చెప్తూ ఉంటాం. సినిమాల పరంగా కానీ మనం చూసినా కానీ ఆ సినిమా వాళ్ళకి అవసరమే. అయితే ఒకటండి, చెప్పండి. ఈ రోజుల జనరేషన్ ఏంటంటే అసలు పెళ్ళి వద్దు, ఎందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ అనే టైపులో వచ్చేసారు ఇప్పుడు. అంటే లైఫ్లన్నీ కొన్ని ఎవరి లైఫ్ వాళ్ళకి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉంటుంది. వెక్స్ అయిపోయిన కొంతమంది నేను బాధపడుతున్నాను కదా, నాతో పాటు ఇంకొకరు బాధ పెట్టాలా అని కొంతమంది అనుకుంటారు. అంటే అక్కడ ఏంటంటే హోప్లెస్ అయిపోయి ఇంకా అలా ఉండేవాళ్ళు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే కూడా ఉంటుంది ఒక సందర్భాన్ని బట్టి. అంటే నేను ఇది కరెక్ట్ అని, ఇది రైట్, ఇది రాంగ్ అని మనం చెప్పలేం కానండి, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. అంతేలేండి, టైం బట్టి మారుతూ ఉంటుంది అంత. అంతే కదండి. మరి ఇప్పుడు దాకా 25 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారో అది ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అదేండి, ఇందాక మనం బాలయ్యబాబు బుక్ గురించి మనం అనుకున్నాము మాటల సందర్భంగా. నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా జూన్ 10వ తారీఖుకి బాలయ్యబాబు బర్త్డే ఉంది కాబట్టి, అలాగే పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నేను కూడా ఒక చిరుకానుకగా నా వంతు నేను ఆ పుస్తకాన్ని ఈ రాబోయే 3 నెలల్లో పూర్తి చేసి
అలాగే అభిమాన చేతుల్లోకి కానీ పాఠకుల చేతుల్లో కానీ ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళే ఒక సంకల్పాన్ని అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా ఇండస్ట్రీ నుంచి మనం కొద్ది రోజులుగా కొన్నాళ్ళుగా పక్కకున్నాం కాబట్టి, అంటే ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, ఇక్కడికి వచ్చినవాడు ఇక్కడే అన్నీ చచ్చేదాకా ఇక్కడే ఉండాలనుకుంటాడు అనేది. అలాగా ఏ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఏ వ్యక్తి అయినా, ఏ టెక్నీషియన్, ఏ ఆర్టిస్ట్ అయినా అదే అనుకుంటాడు, నాలాగనే మీలాగనే అందరిలాగానే. అదే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో అన్నీ అనుకూలిస్తే ఒక ప్రాజెక్ట్ని కథలైతే నేను సిద్ధం చేసుకుని ఉన్నానండి. అవకాశం కుదిరితే దొరికితే ఖచ్చితంగా మరి మీరేంటే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, చేసుకోవటం కోసం అనుకుంటున్నాను. ఓకే అండి. ఎందుకంటే ఈ రంగంలో మీరు 25 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి ఆ అనుభవం అనేది ఇప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ అనుభవమే ఎప్పుడైనా సరే జ్ఞానానికి జనకుడు అంటారు. అవునండి. కాబట్టి మీకు ఆ సాహిత్య పరిజ్ఞానం కూడా ఉంది కాబట్టి మీ నుంచి మళ్ళీ అద్భుతమైన కళాఖండ వేదన రావాలని కోరుకుంటున్నాను. మీ నీడలో ఉండిపోయారు కాబట్టి నీడలోంచి వెలుగులోకి రండి. ఎందుకంటే నీడ సినిమా మరి ఆ టైంలో ఆ నీడ వచ్చింది. ఆ నీడ నుంచి ఎప్పుడైనా సరే నీడ 10 ఏళ్ళు నన్ను కప్పింది. ఆ నీడ నుంచి వెలుగులోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఒక్క సినిమా హిట్ వస్తే ఆటోమేటిక్గా జీవితం చల్లారిపడి మారిపోద్దండి. సినిమా ఫీల్డ్లో నేను చూస్తున్నా కదా, మీరు చూసుంటారు, రాత్రి జీవితాలు మారిపోతూ ఉంటాయి. అది కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ టైం రాసినదో తెలియదు. ఇక్కడ ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అవునండి. ఆవగింజంత అదృష్టం ఇప్పుడు వచ్చిందనుకోండి, మీరు ఆ బుక్ చేస్తున్నారో అది మంచి ప్రయత్నం. ఖచ్చితంగా మీకు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా సంతోషం. నమస్కారం. నమస్తే.